శుభ సాయంకాలం. ఈ రాత్రి ఇక్కడ ఉండుట మరియు ఈ స్థలములో నిలబొట్ట ఒక భాగ్యమై ఉన్నది. ఈ ఉదయమున నేను దారి గుండా వస్తూ ఉండగా నేను ప్రార్థన చేస్తూ ప్రభు కొరకు కనిపెడుతూ ఉన్నాను. దారిలో వస్తూ ఉండగా నేను రేడియో తిరిపాను. నల్లజాతి సోదరుడైన సోదరుడు స్మిత్, ఈ ఉదయం మీరందరూ ఆయన మాట్లాడుతున్న విన్నారా? మీలో ఎవరైనా? అది ఒహాయో నొద్దని నేను నమ్ముతాను. ఈ ఉదయము నేను అతను చూచుడు సంభవించింది. ఈ రోజున పాపము లోకంలో ఎలా విస్తరించిపోయిందో నిశ్చయంగా అతడు చెబుతున్నాడు. నేను దాని నుండి ఇంకా కొంచెం ముందు స్టేషన్ తిప్పాను. అప్పుడు మరొకరి బోధన విన్నాను. నేను ఇక్కడికి వచ్చే సమయానికి, ఈ ఉదయము నేను ఆలయంలోనికి వచ్చే సమయానికి ఎంతో ఆలస్యమైనట్లుగా కనపడింది. కాబట్టి ప్రభు యొక్క సేవలో నిజానికి ఈ రాత్రి ఇక్కడ ఉండుట చాలా భాగ్యము. ఇప్పుడే మన యొద్ద నుండి వెళ్లి ఈ చిన్న స్త్రీని గూర్చి మొన్నటి దినమున సహోదరుడు నెవిలిచ్చిన వర్తమానమును గూర్చి మాట్లాడుచున్నాను. అది మనందరికి తెలుసు. సహోదరి వీవర్ అయ్యి ఉన్నది. ఈ రాత్రి బాప్తిస్మం పొందబోవు ఇక్కడున్న ఒక మనిషిని గూర్చి నేను ఆలోచించున్నాను. నేను ఆమెకు ఈ కొలంలో బాప్తిస్మం ఇచ్చి ఉన్నాను. వారు ఆమెను ఓ చక్రాల కుర్చీలో తేవలసి ఉండిరి. ఆమె క్యాన్సర్ వ్యాధితో చనిపోవచ్చుండెను. మరియు ఆమె ఆ రాత్రి మాత్రమే జీవిస్తుందని వైద్యులు ఆమెపై ఆశలను వదులుకున్నారు. ఆమె తరువాత రోజు ఉదయమున చనిపోబోచుండెను. నేను ఆమె ఇంటిలోనికి వెళ్లి దైవిక స్వస్థతను గురించి మాట్లాడుతూ ప్రయత్నం చేశాను. మరియు నీవు నా ఇంటి కప్పు కిందకు వచ్చుటకు నేను యోగ్యమైన దాన్ని కాదు అని తిరిగి తిరిగి చెబుతూనే ఉన్నది. ఒక సేవకుడు నా గృహంలోనికి వచ్చుటకు యోగ్యమైన దాన్ని కాదు, నేను ఒక పాపిని అని ఆమె అన్నది. అయ్యా, ఒక పాపిగా చనిపోవుట నాకిష్టం లేదు. కాబట్టి అక్కడ ఉన్న గ్రేస్ వెబ్బర్ నన్ను అక్కడ తీసుకుని వెళ్ళింది. నేను కూటముల్లో అలిసిపోయి అప్పుడే వచ్చాను. లేఖనములను చదువుచు నేను అక్కడ ఆమె కొరకు ప్రార్థన చేయుచుంటిని. మరియు ఆమె రక్షించబడింది. తరువాత ఆమె కనీసము తన చేతిని పైకెత్తలేకపోయింది. మరియు ఆమె ప్రతి ఒక్కరితో కరచాలనం చేయాలని కోరింది. అప్పుడు ఆమెకు ఏదో సంభవించింది. వారు కరచాలనం చేస్తూ ఉండగా ఆమె కోళ్ల చావిడిలోనికి వెళ్లి తిరిగి వచ్చి నేను దర్శనంలో చూశాను. నేను అన్నాను, మంచిది, ఇప్పుడు అది సరిగానే ఉండబోతున్నది. అది 18 సంవత్సరముల క్రితము ఆమె మార్గమంతటి గుండా క్యాన్సర్ ముందుకు దూకింది. ఆమె చనిపోయినట్లయితే ఆమె గుండెపోటు వచ్చి చనిపోయింది. వారు ఆమెను ఆక్సిజన్ గుడారం కింద ఉంచారు. ఆమె గుండెపోటుతో చనిపోయింది. అప్పుడు నేను ఆలోచించాను, ప్రజలు వెళ్ళుచూ పాడి ఉన్నారు. అంతటా యేసు వచ్చాడు. అదే ఖచ్చితంగా సంభవించింది. ఆయన వచ్చి ఆమెకు 18 సంవత్సరములు బ్రతుకున్నట్లు చేశాడు. నేను అనుకున్నాను, అది ఎంత సమయోచితమైనది. బహుశా ఆమె ఆ విధంగా జీవించబోతున్నదని ఆమె తెలియదు. అప్పుడు మరలా ఆమె దాన్ని తప్పక పొందింది. కాని అప్పుడు యేసు వచ్చాడని ఆ భాగమును అక్కడ పాడుట ఎంత సమయోచితమైనది. నేను అనుకుంటాను, దానికి కొంచెం ముందు నేను కూటముల కొరకు గొప్పగా ఏర్పాటు చేసుకున్నాను. నేనెంతో ఉద్రిక్తుడినయ్యాను. ఈ ఉదయమున నేను మెలివేయబడ్డాను. నేను ప్రార్థన చేయటానికి వెళ్ళాను. నేను ఇక్కడే ఇంటి దగ్గర ఉన్నాను. నా కుటుంబాన్ని ఆరిజోనా తీసుకువెళ్లాను. అప్పుడు పిల్లలు స్కూలుకు వెళతారు. నేను విశ్రమించుటకు ఇక్కడే ఉండిపోయాను. సోదరుడు వుడ్ మరియు కొందరు సోదరులతో కలిసి ఈ వచ్చే వారము వేటకు వెళతాము. మేము కెంటక్కీకి వెళ్ళుచున్నాము. సరిగ్గా నేను శ్రీమతి వీవర్ చనిపోయిన దినమున వచ్చుడు సంభవించింది. నేను సరిగ్గా ఆ సమాధి కార్యక్రమంలో సోదరుడు నెవిల్కు సహాయం చేయటకు చక్కగా ఉంటుంది. మీకు తెలుసా, ప్రజలు ఫిర్యాదు చేయటం గురించి నేను ఎక్కువగా చెప్పను. కారణమేమనగా, ఒక స్త్రీ లేక ఒక పురుషుడు ఎడతెక్కకుండా ఫిర్యాదు చేయుటే ఒక నాశనకరమైన సంగతి అని నేను తలస్తాను. దేవా, ఎల్లప్పుడూ దానికి నన్ను దూరంగా ఉంచని నేను అనుకున్నాను. చూడండి, మీకు తెలుసా, అది ఎల్లప్పుడూ విశ్వాసమును బలహీనపరుస్తుంది. మనలో ప్రతి ఒక్కరూ మనం పెద్దవారం కూర్చుండగా నాకు తెలుసు ఏదో సంభవించుట, మరలా ఏదో సంభవించుట మనం చూస్తాము. ఆ చిన్న చిన్న విషయములన్నీ నీవు వృద్ధుడు అవుచుండగా అవి పెరిగిపోతూ ఉంటాయి. అవి తప్పక అలాగుంటాయి. అత్యంత నాశనకరమైన సంగతుల్లో ఒకటి ఏమనగా, సాతానుడు ఒక మనిషి జీవితమునకు ఒక చిటచిటలాడే వృద్ధ పురుషుడిగా లేక స్త్రీగా వారికి కిరీటం పెట్టుటయే. నేను ఆ స్థానములకు రానని నా నిరీక్షణ. నా భారములను నేను భరించగలనని నేను నమ్ముతాను. మరియు నా జీవితము దేవుని యొక్క మహిమతో, ఆయన దీర్ఘశాంతముతో, సమాధానముతో, సాత్వికముతో, మంచితనముతో మరియు పరిశుద్ధాత్మతో నింపబడి కిరీటం పెట్టబడవలనని కోరతాను. నా జీవితం గుండా ఎల్లప్పుడూ నన్ను గాయపరిచిన ముఖ్యమైన విషయమేమనగా నా నరముల ఉద్రిక్త పరిస్థితి. నేను బాగా అలసిపోయినప్పుడు అప్పుడు నిజంగా చింతిస్తాను.
నీ పట్ల ఎవరూ శ్రద్ధ వహించలేదనే భావన నీకు తెలుసా, నీవును కలిగి ఉంటావు. మరియు అది అధిక మోతాదులో నీకు సంభవించినప్పుడు అది ఉద్రిక్తత. అది చేసేది ఆ పనియే. మరి విశేషంగా అనేకమైన దర్శనములతో నేను ఆ స్థానానికి వచ్చినప్పుడు నీవు చూడు, అది నన్ను లాగివేస్తుంది. నేను ఒక వ్యక్తి వైపు చూసినప్పుడు అది ఒక దర్శనం అనుకుంటాను. కాదు కాదు కాదు, అది కాదు. అవును, అది కాదు. నీవు చూడు, ఎలాంటి వేళ దానితో వెళుతుందో నీవు గ్రహించలేవు. కాబట్టి నీవు ఆశ్చర్యపోతావు. అప్పుడు నీవు ఆలోచించడం ప్రారంభిస్తావు. అప్పుడు నీ వైపు నుండి నీవు ప్రక్కకి వెళ్లి ఇలా అంటావు, ఇప్పుడు బాగుంది, నేనేం చేశాను? నేనిక్కడ ఉన్నాను, నాకు 50 సంవత్సరములు, నేను ప్రభువు కొరకు ఏమీ చేయలేదు, నేను వృద్ధుడినగుచున్నాను. ఏమిటి? ఓ అయ్యో, మనము దాన్ని విచారపు అలలు అని పిలిచేవారం. నా వయసులో ఉన్న కొందరు సోదరులైన మీరు విచారపు అలలు అని పిలిచేది మీకు గుర్తుంటుంది. పాప దాన్ని గూర్చి మాట్లాడేవాడు. అతని భావం ఏమిటోనని నేను ఆశ్చర్యపడేవాణ్ణి. అతని భావం ఏమిటో నిశ్చయంగా నాకు తెలుసు. నీవు అలాంటి భావంలోనికి వెళతావు. దానిలో ఏదీ సత్యం కాదు. అది సరిగ్గా నీవే. అది నీకు తెలుసు. చూడు, అది నీకు తెలుసు. అది చేయుచున్నది నేనే. కాబట్టి త్వరలో రానయ్యున్న ఆ పెద్ద నెట్టబొట్టు కొరకు నేను సిద్ధముగా ఉండాలని ఎదురు చూస్తాను. మరియు ఇప్పుడు నన్ను నేను కొంచెము నిమ్మళింప చేసుకుంటూ ప్రయత్నించున్నాను. తిన్నగా దాని గుండా నేను తప్పక న్యూయార్క్-లోని ఒక ప్రచార కూటమునకు వెళ్లవలసినది. తరువాత క్రిందకు షూపోర్టుకు రావాలి. మరలా తిరిగి ఫినిక్స్ కు వెళ్లాలి. తరువాత పశ్చిమం చుట్టూ వచ్చి అమెరికా సంయుక్త రాష్ట్రముల దక్షిణానికి రావాలి. తర్వాత విదేశముల పర్యటనకు వరకు వారు ఇప్పుడు ఏర్పాట్లు చేస్తున్నారు. అవి ప్రారంభ సంవత్సరంలో బహుశా మార్చి, ఏప్రిల్లో ఉంటాయి. మేము స్టాక్ హోమ్ లేక ఆస్లోలో ప్రారంభించి మేము వెళ్లగలిగినట్లయితే ఈ యాత్రలో ప్రపంచం చుట్టూ వెళతాము. ఇప్పుడు నేను ఇంటి దగ్గర ఉన్నాను. ఒక విధంగా విశ్రాంతి పొందుతున్నాను. మరలా నాకై నేను నా శక్తిని కూడగట్టుకొనుచున్నాను. ప్రభుచితమైన యెడల కెంటక్కీ నుండి తిరిగి నేను ఆదివారమును వస్తాను. అది బాగ్గా ఉన్నట్లయితే, ప్రభువును సంతోషపరుచున్నట్లయితే, సోదరుడు నెవిల్ పర్వాలేదనుకుంటే మంచిది. వచ్చే ఆదివారము ఓ కూటమిని కలిగి ఉంటకు ప్రయత్నం చేస్తాను. ప్రభుచితమైన యెడల సహోదరుడు నెవిల్ ఇష్టపడినట్లుగా నేను ఇక్కడ ఉంటాను. అవునండి, సోదరుడు నెవిల్ దాన్ని గూర్చి ఇష్టపడినట్లయితే అతడు ఇష్టపడ్డాడని నా నిరీక్షణ. ఇప్పుడు చూడండి, తరువాత ప్రభుచిత్తమైన యెడల నేను మీ నుండి కొద్ది కాలం దూరంగా వెళ్లిపోతాను. నా హృదయంలో ఉన్న చిన్న వర్తమానములను నేను ఎరుకున్నాను. మీరు చూడండి, దాన్ని మీకు నేను వ్యక్తపరచాలని కోరుచున్నాను. మరియు మనం దాని చుట్టూ సహవాసం చేయవచ్చు. ఇప్పుడు గత కొన్ని దినముల్లో వాటిలో నేను కొన్నిటిని కలిగి ఉన్నాను. 5 లేక 6 విషయములు. నేను కొన్ని దినములు ఉడతల వేటకు బయటకు వెళ్లాను. ఒక పెన్సిల్ మరియు పేపర్ తీసుకుని నేను అడవుల్లోనికి వెళ్లాను. చూడండి, ఇప్పుడు మంచి పగటి వెలుగులోనే నేను ఎక్కడో ఓ చెట్టును ఆనుకుంటాను. నేను నిద్రపోయినట్లయితే ప్రార్థన చేయడం ప్రారంభిస్తాను. తరువాత ప్రభువు నాకు ఏదైనా ఇస్తాడు. దాని మీద చిన్న నోట్స్ నేను వ్రాయటం ప్రారంభిస్తాను. మీరు చూడండి, నా భావం మీకు అర్థమైనదా? నీకు మెళుకు వచ్చినప్పుడు నేను లోనికి వచ్చి దాన్నంతా పేపర్ ముక్క మీద వ్రాస్తాను. తరువాత నేను పిలువబడినప్పుడు నేను పరిగెత్తుకుని వెళ్లి నా కాగితపు ముక్కను తీసుకుని దానిలోనికి చూస్తాను. ఎక్కడ ప్రారంభించాలో చూస్తాను. అదే ఇప్పుడు సంభవించినది. కాబట్టి ఇప్పుడు ప్రభు చిత్తమైన యెడల ఆ పెద్ద వర్తమానములను నేను కుదిస్తాను. మీరు చూడండి, లేనిచో అది కొన్ని గంటలు తీసుకుంటుంది. ఆ కృతమైన పని చేయుటకు గత రాత్రి చికాగో వద్ద 30 నిమిషములు మాట్లాడుటకు ప్రభువు నాకు సహాయం చేశాడు. ఎవరో వచ్చి ఇలా అన్నారు, అది నీలో ఉన్నదని నేను అనుకున్నాను, కానీ నీవు దాన్ని చేశావు. కాబట్టి మీరు చూశారా, 2-2.5 గంటలు లేక 3 గంటల నుండి అరగంట వర్తమానము. కాబట్టి ఈ రాత్రి మిమ్మలను ఎక్కువసేపు ఉంచకుండా బహుశా దాన్ని అలవాటు చేసుకుంటూ నేను త్వరపడతాను. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. నేను ఎక్కడికి వెళ్ళినప్పటికీ లెక్క కాదు. ఇక్కడ ఉన్న ఈ ఆలయం వంటి స్థలము ఎక్కడా లేదు. ఇది గృహము, తీయని గృహము. నేను వీవర కుటుంబమునకు నా సంతాపము తెలియచేస్తాను. ఈ ప్రశస్తమైన నల్లజాతి సోదరుడు వెళ్లకముందు కొంచెం కాలం క్రితం నేను అతనితో ప్రార్థించాను. ఒక చక్కని గుణశీలం గలవాడు. ఇప్పుడు అతడు దేవునితో గృహంలో ఉన్నాడు. అది అంతా సమాప్తమైంది. నీవును ఎలాగైనా వెళ్లిపోవలసినది మనందరికీ తెలుసు. కాబట్టి వారి ఆత్మలు ప్రభు యొక్క శాంతిలో విశ్రమించునుగాక. మరియు అదిగో ఒక దినమున మనం వారితో చేరబోచున్నాము. అక్కడ వ్యాధి లేదు, చింత లేదు, లేక మరణం లేదు. అప్పటి వరకు సువార్త కొరకు మనం ఏమి చేయగలమో సమస్తమును చేద్దాం. ఉద్రేకమును గురించి మాట్లాడుచున్నాను.
ఈ ఉదయమున దాని గూర్చి మాట్లాడుచుంటుని నీకు ఉద్రేకం లేనట్లయితే నువ్వు ఏం చేస్తావు? దాని గూర్చి కొంచెం ఆలోచించండి. ఉద్రేకం అన్నది జీవితంలో ఒక భాగమై ఉన్నది. నేను దాని గురించి ఆలోచించినప్పుడు అది నన్ను ఒక రకంగా ప్రోత్సహించింది. నీకు ఉద్రేకం లేనట్లయితే, నీవు భావోద్రేకములు నీకు లేనట్లయితే నీవు ఒక పాత ఆటబొమ్మ వలె ఉంటావు. నీవు పనిచేయగలిగినది అక్కడ ఏమీ ఉండదు. ఒక భార్యాభర్తల వలె ఉన్నది. ఏదైనా చేయగోరినట్లయితే మరియు వారు ఏకంగా కలిసి పనిచేయగోరినట్లయితే, విశేషంగా క్రైస్తవులు మరొకరు ఏదో చేయాలనుకున్నారు. అప్పుడు మీరు ఒక్కటిగా వచ్చినప్పుడు నీవు ఏం చేశావో ఆమె ఏం చేసిందో కనుగొంటారు. అప్పుడు ఉద్రేకము మిమ్మల్ని ఏకంగా తెస్తుంది. ఎవరో నీకు దాన్ని చెబుతారు, బాగుంది, నువ్వు మంచిగా లేనందున ఆమె ఎంతో ఉద్రేకంగా వెళ్ళింది. లేక భార్య మంచిగా లేనందున భర్త ఉద్రేకంలోనికి వెళ్ళాడు. తరువాత అదంతయు క్షమించబడినప్పుడు నీవు ఆయన్ని గూర్చి ఎలా భావిస్తావో చూడు. అయ్యో చూడు, నీకు తప్పక ఉద్రేకం ఉండవలసినది అంతవరకే. భావోద్రేకములను గూర్చి కొంచెం ఆలోచించండి. నీకు ఏమీ భావోద్రేకములు లేక ఏ నిప్పులు లేకపోతే, అక్కడ ఏమాత్రము నొప్పి లేకపోతే ఎలా ఉంటుంది చూడండి. నీవు ఏ భావోద్రేకములు లేకపోయినట్లయితే అప్పుడు నీ జ్ఞానేంద్రియములన్నీ పోయినవి. చూడండి, కాబట్టి చూడండి, సమస్తము ఎలాగైనా తిన్నగా ఉన్నది. దేవా, దానికి నిలబడినట్లు మాకు కృపనిమ్ము. అదే సంగతి. మనం సరిగ్గా ఆ కృపతో నిలబడినట్లయితే అక్కడ నిలబడి చెప్పు, ఈ జీవితం ముగించబడినప్పుడు ఆవల వైపున గొప్ప జీవితంలోనికి వెళ్ళుటకు మనం ఎదురు చూస్తున్నాము. ఇప్పుడు ఈ కార్యములన్నీ ఒక ఉద్రేకమయ్యున్నవి. అదేమనగా, కొందరు ప్రజలు నీవు చింత నుండి స్వేచ్ఛగా ఉన్నావని క్రైస్తవ్యమును పరిచయం చేయుటకు కొందరు ప్రయత్నిస్తారు. లేదు, నీవు స్వేచ్ఛగా లేవు. నీవు ఉద్రేకం నుండి స్వేచ్ఛగా ఉన్నావా? ఓ లేదు, నీవు ఒక క్రైస్తవుడిగా మారినప్పుడు నీవు ఉద్రేకమును కలుపుతావు. నీవు ఒక రకంగా తటస్థంగా వెళతావు. బయట అక్కడ ఏమున్నప్పటికీ నీవు ఏమి చేసావో దాన్ని లెక్క చేయకుండా సంతోషంగా అదృష్టంగా వెళతావు. అయితే నీవు ఒక నిజమైన క్రైస్తవుడిగా మారినప్పుడు, నేను నా ప్రభువును సంతోషపరుచున్నానా అని ప్రతి క్షణము నీవు ఆశ్చర్యపడుతూ ఉంటావు. నేను ఆయన నుండి వినగలిగినట్లయితే అది నిన్ను ఉద్రేకంలో ఉంచుతుంది. నీవు జాగ్రత్త వహించినట్లు చేస్తుంది. నీవు ఏమై ఉన్నావో అదే నిన్ను తయారు చేస్తుంది. కాబట్టి అన్నిటి తర్వాత ఉద్రేకము ఒక దీవెన అయి ఉన్నది. నీవు అది చూస్తున్న విధానంలోనే అది ఉన్నది. అది నీవు సరిగ్గా దాని వైపు చూస్తున్న విధానమై ఉన్నది. చూడండి, నీవు అవతల వైపు చూసినప్పుడు నీవు దేన్నైనా ఎంత చిన్న ముక్కగా చేసినా లెక్క కాదు. అది దానికి రెండు ప్రక్కలను కలిగి ఉంటుంది. నీవు చూడు, కాబట్టి నీవు రెండు ప్రక్కలను చూడాలి. కాబట్టి ఒత్తిడి, నేననుకుంటాను, ఓ అయ్యో, ఈ ఒత్తిడి ఏమిటి? నేను ఒత్తిడి లేకుండా జన్మించి ఉన్నట్లయితే బాగుంది. నేను ఈ ఒత్తిడిని కలిగి ఉండకపోయినట్లయితే నేనేమై ఉన్నానో ఆ విధంగా నేను ఉండేవాడను కాదు. బహుశా నేను ఒక క్రైస్తవుడినే అయి ఉండేవాడిని కాదు. అది ఒత్తిడియే యేసుక్రీస్తు నొద్దకు నన్ను నెట్టియున్నది. చూడండి, కాబట్టి అది నాకు ఒక ఆశీర్వాదకరమైన విషయంగా ఉన్నది. కాబట్టి అప్పుడు పౌలు చెప్పినట్లుగా అతడు ఆ ఒత్తిడిని లేక మరి అలాంటిదేదో అతడు కలిగి ఉండగా అతని నుండి దాన్ని తీసివేయమని ముమ్మారు అతడు ప్రభువును సంప్రదించాడు. ప్రభు అన్నాడు, సౌలా, అయ్యో పౌలా, నా కృప నీకు చాలును. అతడు అన్నాడు, అలాగైతే నా బలహీనతల యందే నేను అతిశయిస్తాను. తరువాత నేనెప్పుడు బలహీనుడినో అప్పుడే నేను బలవంతుడును. చూడండి, అది దేవుని చిత్తం కొరకయ్యున్నంత వరకు అది మంచిదే. అప్పుడు అది ఎంతో తీవ్రంగా నన్ను బాధపెట్టినప్పుడు అది నన్ను భయపెట్టింది. అప్పుడు నేను ఒకసారి ఆయన్ని సంప్రదించాను. దరిదాపుగా 8 లేక 10 సంవత్సరముల క్రితము. ఆయన నాతో చెప్పాడు, అది మరలా నిన్ను ఎన్నడూ భయపెట్టదు. తరువాత అది నన్ను బాధపెట్టలేదు. లేదండి, దాని గురించి కలతపడవద్దు. నేను దాన్ని స్పృశిస్తాను. అయితే అది అక్కడ ఉన్నదని నాకు తెలుసు. కానీ అలాగనే నేను ముందుకు వెళతాను. కారణమేమనగా అది నన్ను ఎంతమాత్రమూ భయపెట్టదు. దాన్ని బట్టి ఎంతో కృతజ్ఞుడను. ఇప్పుడు అది ఇక ఎంతమాత్రమూ ఉండదు అని ఆయన చెప్పేవాడే. కాని నీవు ఇక ఎంతమాత్రమూ భయపడవు అని అన్నట్లుగానే అది ఉన్నది. కాబట్టి అది సంభవించుట ఆయన చిత్తమై ఉన్నది. కాబట్టి నేను దాన్ని హత్తుకొని, ప్రభువా నీకు వందనములని చెప్పి నేను ఆ మార్గంలోనే నడుస్తాను. ఇప్పుడు ఒక్క క్షణము ప్రార్థన కొరకు మన తల్లను ఉంచుదాము. ఎక్కడైనా ఓ ప్రత్యేకమైన విన్నపం ఉన్నదా? అక్కడ చేతి రుమ్మాళ్లు ఉంచబొట్టును నేను చూస్తాను. మీ చేతినెత్తండి. ప్రభువా, నీ బిడ్డల్లో ప్రతి ఒక్కరిని దీవించుము. మా పరలోకపు తండ్రి, నీ గొప్ప ఘనమైన కరుణా సింహాసనాన్ని ఇప్పుడు మేము సమీపించున్నాము. ఏలైనగా రావలసినదిగా మేము అడగబడ్డాము. యేసుక్రీస్తు యొక్క అగ్ని మీద
మేము వచ్చున్నాము. మా చింతలన్నిటితో మేము వస్తున్నాము మరియు మా చింతలన్నిటినీ ఆయనపై ఉంచుతున్నాము. కారణము, ఆయన మా కొరకు శ్రద్ధ వహిస్తాడు. పరలోకపు దేవుడు ఆయన మన కొరకు శ్రద్ధ వహిస్తాడని ఎరుగుట ఎలాంటి గొప్ప ఆదరణ! సృష్టికర్త మన కొరకు, ఆయన సృష్టి కొరకు శ్రద్ధ వహిస్తాడు. ప్రభువా, దాన్ని బట్టి మేము ఎంతో సంతోషిస్తాము. మేము జీవించున్న ఈ సమయములలో ఎలాంటి ఆదరణ! అక్కడ నీ వాక్యం నుండి తప్ప దేని నుండి మేము ఆదరణను పొందలేము. అదే మా ఆదరణ, నీ వాగ్దానము. నీ వాగ్దానములో మా మనవులను తెలియచేయమని నీవన్నావు. నా నామమున మీరు నన్ను ఏది అడిగినను దాన్ని చేతును. ఈ గొప్ప వాగ్దానములనియు అడుగుడి మీకు ఇవ్వబడును. ఈ కొండతో కదిలిపోమ్మని చెప్పి సందేహింపని ఎడల అది కదిలిపోతుంది. ఈ వాగ్దానములన్నీ మేము వేటిని అడుగుచున్నామో వాటి నుండి పొందగలము. ప్రభువా, చేతులు పైకెత్తబడినవి. వారికి ఏదో అవసరమయ్యున్నది. వారి అక్కర నీకు తెలుసు తండ్రి. దాన్ని దయచేయము. నా చేతులు వారితో ఎత్తబడినాయి. వారి ప్రార్థనలతో నా ప్రార్థనను ఉంచాను. ఈ బలపై ఇక్కడ చేతి రుమ్మాడు ఉంచబడినాయి. ఓ ప్రభువా, ప్రజలు ఎలాంటి సాహసం గల విశ్వాసంతో ఉన్నారో రోగుల కొరకు ప్రార్థించడం ద్వారా అది దాని ద్వారా నీవు నన్ను దీవించినట్లు కనబడుచున్నది. అది ఏమైనా ఎక్కడైనా నేను ఎక్కడికి వెళ్ళినా అది ఏదో రోగుల కొరకు ప్రార్థన చేయుటే అయ్యున్నది. దేవా, ఇప్పుడు నాకు సహాయం చేయము. ఈ చేతి రుమాళ్ళు ఇక్కడ ఉంచబడి ఉన్న వాటి యొక్క ప్రజల మనవులను నీవు దయచేయమని నేను యథార్థంగా ప్రార్థించున్నాను. నీ కనికరము వాటి మీద ఉండునుగాక. ప్రభువా, సహోదరి హిక్స్ క్యాన్సర్ తో బాధింపబడుతూ ఎక్కడి నుండో ఇక్కడకు విమాన ప్రయాణం చేసి ప్రార్థించబట్టుకు వచ్చినది. మీరు ఆమెను ఇక్కడ తీసుకుని రాగలరా అని తెలుసుకొని కోరుచున్నాను. దేవా, ఆ వ్యక్తి యొక్క జీవితమును ఉండనిమ్ము, దాన్ని దయచేయము. నా చిన్న మేనలుడు మిక్కీ అక్కడ రోగిగా విపరీతమైన జ్వరంతో పరుండి వాంతి చేసుకొనుచున్నాడు. నేనిప్పుడే తలుపు విడిచి బయటకు వచ్చాను. ప్రభువా, విశ్వాస సహితమైన ప్రార్థనను మేము చేసి ఉండగా నీవు దాన్ని ఆపావు. నేను నీకెంతో కృతజ్ఞుడై ఉన్నాను. నేను ఆ గదిని విడవక మునిపే జ్వరము ఆ బిడ్డను విడిచిపెట్టింది. ప్రభువా, ఇప్పుడు ఈ కార్యములన్నిటి కొరకు నీకు వందనములు. ఇప్పుడు నీ వాక్యంపై మాట్లాడట నా వంతుపై పడింది. ప్రభువా, నీ వాక్యమును మాకిమ్ము. నీ వాక్యము సత్యమై ఉన్నది. ఈ వారమంతా మేము కాపాడబట్టుకు వాక్యము నుండి, వాక్య వాగ్దానముల నుండి ఈ రాత్రి చేదుకొనుటకు మా ఆత్మలకు కృపను అనుగ్రహించుము. దాన్ని దయచేయము. మా కాపరిని, ఈ సాహస్యమైన ఆత్మను, ఆయన భార్యను, ఆయన పిల్లలను, పెద్దలను, ధర్మకర్తలను ఈ భవనములోనికి మరియు బయటికి వెళ్లే ప్రతి వ్యక్తిని దీవించుము. తండ్రి, దయచేయము. యేసుక్రీస్తు నామములో ఈ దీవెనలు అడుగుచున్నాము. ఆమెన్. ఇక్కడ ప్రభు యొక్క వ్రాతల నుండి 2 స్థలములలో నేను చదవగోరుచున్నాను. మొదటగా కీర్తనలు 86వ కీర్తన, తరువాత పరిశుద్ధ మత్తయి సువార్త 16వ అధ్యాయము 1 నుండి 3 వచనములు. ఈ కీర్తనలో ఒక భాగమును నేను చదవగోరుచున్నాను. దానిలో మొత్తం కాదు, కానీ 11వ వచనం వరకు. అది దానిలో సగం కంటే కొంచెం ఎక్కువగా ఉన్నది. నేను దాని మీద బోధించక ముందు నేను ఒక అంశముగా దాన్ని పిలిచినట్లయితే దీన్ని నేను ప్రకటిస్తాను. కాలమును మరియు సూచనను ఐక్యము చేయుట. కాలమును మరియు సూచనను ఐక్యము చేయుట. అది చిక్కైనదిగా వినపడుతుంది. ఐక్యమవుట. చూడండి, కాలమును ఐక్యము చేయుట. అది ఇప్పుడే అయ్యున్నది. కాలము ఐక్యము చేయు సూచన. 86వ కీర్తనలో దావీదు యొక్క ప్రార్థన. యెహోవా, నేను దీనుడను, దరిద్రుడను. చెవియొగ్గి నాకుత్తరమిమ్ము. నేను నీ భక్తుడను. నా ప్రాణమును కాపాడుము. నా దేవా, నిన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షింపుము. ప్రభువా, దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను. నన్ను కరుణింపుము. ప్రభువా, నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను. నీ సేవకుని ప్రాణము సంతోషింపు చేయము. ప్రభువా, నీవు దయాళుడువు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడు. యెహోవా, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా మనవుల ధ్వని ఆలకింపుము. నీవు నాకు ఉత్తరమిచ్చువాడువు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టెదను. ఓ, అది రమ్యంగా లేదా? నీవు నాకు ఉత్తరమిచ్చువాడువు. ప్రభువా, నీవు మహాత్యము గలవాడువు.
ఆశ్చర్యకార్యములు చేయవాడు, నీవే అద్వితీయ దేవుడువు. ప్రభువా, దేవతల్లో నీ వంటి వాడు లేడు. నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. నీవు సృజించిన అన్ని జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు, నీ నామమును గణపరుచుదురు. ఇప్పుడు వినండి. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. ఇప్పుడు వినండి. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఐక్యత, చూడండి, ఏకదృష్టి కలుగు చేయము. ఇప్పుడు నేను కాలమును మరియు సూచనను ఐక్యము చేయుటను తీసుకుంటాను. ఇప్పుడు మత్తయి సువార్త 16వ అధ్యాయాన్ని తీసుకుంటాను. అప్పుడు పరిసయ్యులను సద్దూకయ్యులను వచ్చి ఆయన శోధించుటకు ఆకాశము నుండి ఒక సూచక్రియను తమకు చూపమని ఆయన అడుగ్గా ఆయన ఇట్లన్నెను, సాయంకాలంన మీరు ఆకాశం ఎర్రగా ఉన్నది గనుక వర్షం కురియదనియు, ఉదయమున ఆకాశం ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చుననియు చెప్పుదురు గదా. మీరు ఆకాశ వైఖరి వివేచింపనెరుగుదురు గాని ఈ కాలముల సూచనలను వివేచింపలేరు. ప్రభువు తన దయగల దీవెనలను చదవబడిన వాక్యమునకు చేర్చునుగాక. ఇప్పుడు మనము ఈ కాలమును ఐక్యము చేయుచున్నాము. కాలమును ఐక్యము చేయు సూచన చూడండి. గత లేఖన పట్టణంలో యేసు ఇక్కడ ఉండి ఉన్నాడు. కాలమును గాని కాలము యొక్క సూచన గాని వివేచింపనందున ఆయన ఆనాటి మత నాయకులను గద్దించున్నాడు. ఇప్పుడు అది ఎల్లప్పుడూ ప్రజలకు ఒక గొప్ప కార్యమై ఉన్నది. చూడండి, నీవు జీవించున్న కాలం యొక్క సూచనను వివేచింపలేకపోవుట. ఎందుకంటే దేవుడు దాన్ని తేటగా వ్రాస్తున్నాడు కాబట్టి దాని నుండి ఎవరునూ తప్పించుకొనలేరు. ఇప్పుడు సాధారణంగా బైబిల్ కాలంలోని ఇతర సేవకుల నుండి నేను దాన్ని ఏరుకుంటాను. నోహు కాలంలోని సూచన వలె దానియేలు కాలంలోని సూచన, వివిధములైన సూచనలు అలాంటివి. కానీ ఈ రాత్రి నేను వాటిని దాటి కొంత సమయమును ఆదా చేయాలనుకుంటాను. అయితే అది ఎల్లప్పుడూ కాలం యొక్క సహజమైన సూచనను వారికి ఇచ్చుట దేవుని మార్గమయ్యున్నది. ఆ ప్రకారంగా సరిగ్గా అది ఏ సమయమయ్యున్నదో ప్రజలు గ్రహిస్తారు. ఈ పరిసయ్యులు వారు కాలమును ఎరిగి ఉండవలసిన వారు. వారు తప్పక ఆ కాలము ఏమయ్యున్నదో ఎరిగి ఉండవలసినది. మరొక స్థలములో ఆయన చెప్పాడు, మీరు నన్ను ఎరిగి ఉంటే నా దినమును కూడా ఎరిగి ఉండేవారు. చూడండి, అది మనము గ్రహించవలసిన గొప్ప సంగతి. చూడండి, గ్రహింపు లేకుండా వారు ఎలాగ చెప్పి ఉన్నారని వారు ఎల్లప్పుడూ ప్రవక్తలను గూర్చి సూచించేవారు. ప్రభు యొక్క దర్శనం నుండి అతడు గ్రహింపును కలిగి ఉన్నాడు. మరియు ప్రభు యొక్క వాక్యము పూర్వకాలము ప్రవక్తల యొద్దకు వచ్చేది. చూడండి, ప్రభు యొక్క వాక్యం ద్వారా ప్రవక్తల ద్వారా వారు గ్రహింపును కలిగి ఉన్నారు. తరువాత ప్రవక్తలు ఒక సూచనిచ్చారు. ఒక మనిషి ఒక ప్రక్కకు తిరిగి ఎంతో కాలం పండుకొని ఉన్నట్లుగా, తరువాత మరొక ప్రక్కకు తిరిగి పండుకొని ఉన్నట్లుగా ఒకరు తన బట్టలను చించివేసుకున్నారు. వారు జీవించున్న కాలంలో వారు ఆ సూచనలను చూపుటకు ఎన్నో కార్యములు చేసి ఉన్నారు. దేవుడు భూమి ఆకాశములను తయారు చేశాడని మనకు తెలుసు. కాబట్టి తన పనిని ఆయన ప్రణాళిక వేసి ఒక సూచన ద్వారా ఆయన సమయమును వివరిస్తాడు. అదే దేవుడు ఈ దినమును జీవిస్తున్నాడు. కాబట్టి మనము తప్పక జీవించున్న సమయమును చూడాలి. ఎక్కడో తప్పక ఎవరో దాన్ని తప్పుగా చూస్తున్నారు. చూడండి, మనము గ్రహించగలిగినట్లు ఒక ఖచ్చితమైన సూచన ఇవ్వకుండా దేవుడు ఈ సంగతులను సంభవింపనీయుడు. ఇప్పుడు ఈ విషయంలో ఇక్కడ మత నాయకులు దాన్ని సరిగ్గా చదువుట్లేదు. అది అప్పుడు ఉన్నట్లుగానే ఇప్పుడునూ ఉన్నది. వారు చక్కగా నెమ్మదిగా జీవించున్నామని అప్పుడు తలంచరి. కాబట్టి వారు మెస్సియా కొరకు ఎదురు చూచుటలేదు. యేసు అన్నాడు, ఆయన రాకడ రాత్రివేళ దొంగవలే ఉంటుంది. ప్రజలు ఆయన రాకడను గూర్చి అలక్ష్యంగా ఉంటారు.
కానీ కొందరు కన్యకలు, వారిలో సగం మంది వారి దివిటీలలో నూనె కలిగిన వారు, సిద్ధపడిన వారు ఆయనను ఎదుర్కొంటకు వెళ్ళిరి. వారు ఆ గుర్తు కొరకు కనిపెట్టుచుండిరి. చూడండి, ఇప్పుడు ఆ సూచన కొరకు ఎదురు చూస్తున్న వారు, ఆయన రాకడ యొక్క సూచన, వారిని గూర్చి నేను ఈ రాత్రి మాట్లాడుచున్నాను. ప్రభు ద్వారా ఇవ్వబడిన ఈ సూచనలు విశ్వాసుల కొరకు మాత్రమే ఇవ్వబడినవి. అవిశ్వాసులు ఎన్నడూ దాన్ని చూడరు. దానికి తిన్నగా పైకి వెళ్లిపోతారు. వారు దాన్ని చూడరు. ఇప్పుడు ప్రభు యొక్క దూత ఈ రాత్రి ఈ వేదిక మీద నిలబడి ఉన్నంత నిశ్చయముగా, నేను మిమ్మలను చూస్తున్నంత యథార్థముగా అది ఉన్నది. నీవు దాని వైపు చూస్తున్నట్లుగా ఉన్నది, లేక నీవు దాని వైపు చూస్తూ దాన్ని చూడలేకపోయినట్లుగా, లేక దాన్ని చూసి నీవు దాన్ని చూడలేనట్లుగా అది ఉన్నది. అది నీకు తెలుసు. అది లేఖనానుసారమైనది. అది ఖచ్చితంగా సత్యము. మీకు తెలుసా, పౌలు కింద పడ్డాడు. వారిలో ఎవరూనూ ఆ వెలుగును చూడలేదు. అది తిన్నగా అక్కడే ఆ జనసమూహం ముందు యోహాను నిలబడి ఉన్నాడు. అక్కడ నది ఒడ్డు మీద వేల మంది ఉన్నారు. మత నాయకులు, గొప్ప వ్యక్తులు, ఋషులు ఉన్నారు. యోహాను సాక్ష్యం కలిగి ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మ పౌరం వలె ఆయన మీదకి దిగివచ్చుటయు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు జీవించుటకు నేను ఇష్టపడుచున్నాను అని ఒక స్వరము చెప్పుటయు విన్నానని యోహాను తనకై తానన్నాడు. చూడండి, అది యోహాను తప్ప ఎవరునూ చూడలేదు. అది యోహాను కొరకై ఉన్నది. ఆ జ్ఞానుల యొక్క చూసిన ఎంత తేటగా ఉన్నదో మీరు గమనించారా? వారు దాన్ని చూసి ఉన్నారు. వారు హెబ్రీయులు. వారు నిజంగా ఇండియా దేశపు నక్షత్ర శాస్త్రవేత్తలు కాదు. వారు హెబ్రీయులు అయి ఉన్నారు. కారణమేమనగా, వారు తమ నక్షత్ర శాస్త్రమును అధ్యయనం చేయుటకు, వారు విద్యను పూర్తి చేయుటకు వారు అక్కడ ఉన్నారు. వారు యెరూషలేము వైపు చూసినప్పుడు హేము, షాము, యాపెతు అను వారి పుట్టుక దారి యొక్క 3 నక్షత్రములను వారు చూశారు. వారు ఆ జాతి నుండి ప్రతి ఒక్కరూ వచ్చారు. మరియు ఆ నక్షత్రములను వారి పుట్టుక దారిలో వారు చూశారు. అది వారికి ఒక సూచన అయి ఉన్నది. అదేమనగా, ఆ నక్షత్రములు వరుసలో ఉన్నప్పుడు మెస్సియా భూమి మీద ఉన్నాడు. ఓ అయ్యో, ఆశ్చర్యం లేదు. వారు వచ్చి, ఆయన ఎక్కడ ఉన్నాడు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? మేము తూర్పున ఆయన నక్షత్రమును చూసి ఆయన ఆరాధించడానికి వచ్చాము. ఆయన ఎక్కడ ఉన్నాడు? చంటి బాలుడైన మెస్సియా ఎక్కడో ఉండి ఉన్నాడని వారు ఎరిగి ఉన్నారు. కారణము, కాలమును గూర్చిన ఒక సూచనను దేవుడు మరియు మానవుడు ఒక్కటిగా ఏకమగుచున్నారని దేవుడు వారికిచ్చాడు. ఎలాంటి చూసినా మానవ శరీరములో దేవుడే తను తాను ఐక్యము చేసుకునుట మూల సిద్ధాంతము. అన్ని ఐక్యతల కంటే ఎనడైనా సంభవించిన అతి గొప్ప ఐక్యత అది దేవుడు మానవునితో ఐక్యమవుటే. దేవుడు తను తాను గొప్పగా కుదించుకొని తన గుడారము చాపి మానవత్వమును తీసుకుని మనలను విమోచించుటకు మనలో ఒకని వంటి వాడయ్యాడు. ఐక్యత అదే అది. అది శాశ్వతంగా దేవునికి మరియు మానవునికి మధ్య సమాధానమును తెచ్చింది. మనము ఎంత కృతజ్ఞత గలవారమై ఉండాలి. ప్రతి మనిషికి, నక్షత్ర శాస్త్రజ్ఞులందరికీ ఆ సూచనలు పంపబడలేదని కొంచెం ఆలోచించండి. ఆ దినముల్లో ప్రజల యొక్క గడియారములు నక్షత్రములు. అక్కడ ఒక కావలవాడు శిఖరం పైకెక్కి అక్కడ పైన అతడు గమనిస్తాడు. అవి సంచరిస్తూ ఉండగా ఆ నిర్ణీతమైన నక్షత్రములు రాసి అప్పుడు ఎంత సమయమై ఉన్నదో అతడు గ్రహిస్తాడు. మీకు లేఖనములో గుర్తున్నదా? కావలవాడా, ఎంత వేడైనది? ఆ కావలవాడు తిరిగి వచ్చి అది ఎంత వేడైనదో అతనికి చెబుతాడు. చూడండి, వారు సమయమును నక్షత్రముల ద్వారా పాటించారు. ఇప్పుడు ఇది వింతగా లేదా? ఈ నక్షత్రములు ఈ 3 మనుషులకు ఖచ్చితంగా వరుసలో ఉన్నవి మరియు ఏ ఒక్కరూ దాన్ని చూడలేదు. చూడండి, సరిగ్గా ఖచ్చితంగా వరుసలో ఉన్నవి. ఇప్పుడు నీవు లేఖనముతో ఎంతో వరుసగా ఉండవచ్చు. చూడండి, ఆ నక్షత్రములు ఐక్యముగా మారినప్పుడు, తమను తాము ఏకరాశిగా ఐక్యపరుచుకున్నప్పుడు ఆ 3 మనుషులు కూడా అదే సమయంలో ఐక్యమైనారు. ఆయన వాక్యములో నీవు ఎంతగానో ఐక్యమైనప్పుడు చివరికి ఈ సంగతులు నీకు యథార్థములుగా మారతాయి మరియు నీవు వాటిని చూడగలవు. అవి సత్యమని గుర్తించగలవు. కాలం యొక్క సూచన. నీవు దాని శిఖరం వైపు తినగా చూసి అది బుద్ధిహీనత అంటావు. కానీ నీకైతే అది బుద్ధిహీనత కాదు. నీకైతే నీవు వాక్యముతో ఐక్యమై ఉన్నావు. అది ఇక్కడ ఉన్నది. అలాగైతే పేట సోదరుడా, అది పరిపూర్ణంగా వెలుగై ఉన్నది. ఈ సూచన విశ్వాసతో ఐక్యమవటం నీవు చూసినప్పుడు నేను వారిని గూర్చే ప్రసంగించున్నాను, విశ్వాసిని గూర్చి. కారణము, అవిశ్వాసి ఎన్నడూ దాన్ని చూడడు. ఈ దినమున ఆయన భూమి మీద ఉన్నట్లయితే అది ఎలాంటి గద్దింపుగా ఉన్నది. ఈ దినమున మత నాయకుల్లో అనేక మంది
ఈ సూచనను చదవలేరు. ఇక్కడ ఆలయం వద్ద రోజు మనం చదువుతున్న సూచనలు కార్యములను చూసుటి అయ్యున్నది. ఇతరులు దాన్ని చదువుతున్నారు మరియు గోడ మీద చేవ్రాతను చూస్తున్నారు. ఇంకను అనేకులు దాన్ని అలక్ష్యం చేయొచ్చు, దాన్ని కనీసం చూసుటలేదు. అది వారికి ఏమాత్రము ఏమీ కాదు. వారు దాన్ని గమనించరు. ఇప్పుడు గమనించండి, దీనిలో ఆయన వారికి జాతీయ సూచనలను ఎత్తి చూపాడు. ఇప్పుడు వారు దీన్ని గూర్చి ఆయన అడిగినప్పుడు వారు సూచనలను కోరారు మరియు సంభవించిన సూచనలను ఆయన వారికిచ్చాడు. ఈ ప్రపంచము ఎప్పుడు అంతమవుతుందో అంతమునకు సూచన ఏమిటో వారు తెలుసుకొనగోరారు. ఆయన వారికి జాతీయ సూచనలను లేఖనముల ద్వారా ఎన్నో స్థలములలో ఆకాశం వైపు సూచనలు గూర్చి భూసంబంధమైన సూచనలు గూర్చి ఆయన ఎత్తి చూపాడు. ఆయన వారికి సూచనలు ఇచ్చాడు. సూచన సూచన సూచనలు ఎడతెక్కకుండా సూచన. ఒక స్థలములో ఆయన జాతీయ సూచన గురించి చెప్పినప్పుడు ఆయన అన్నాడు, దేశములు యెరూషలేము చుట్టూ పోగవుట మీరు చూసినప్పుడు చూడండి, యెరూషలేము శత్రు సేనల చేత ముట్టడిపోయి ఉన్నప్పుడు దాని ఇబ్బంది సమీపమై ఉన్నదని మనం ఎరుగుదుము. ఇప్పుడు వారు దాన్ని చేయటకు ముందు ప్రపంచము ఐక్యము కావలసి ఉన్నది. యూదులు వారి కాలమునకు దేవుడిచ్చిన సూచనలను తిరస్కరించినప్పుడు ఈ గొప్ప రోమా చక్రవర్తి అయిన టైటస్ తన సేనలను వారి చుట్టూ వచ్చుటకు ఐక్యం చేశాడు. ఆ సమయంలోనే టైటస్ తన సేనలను ఐక్యం చేసి పట్టణమును స్వాధీనపరుచుకుంటూ వచ్చాడు. దేవుని ప్రజలకు వ్యతిరేకంగా దేశములు దానికై అవి ఐక్యమవుటకు ముందు మొదటగా అక్కడ దేవుని ప్రజలమని చెప్పుకునేవారు దేవుని వాక్యమునకు వ్యతిరేకంగా ఐక్యము కావలసి ఉన్నది. చూడండి, ఐక్యత, ఐక్యమొగుట, ఏకముగా ఐక్యమొగుట. మనము గొప్ప ఐక్యమవుతున్న కాలంలో జీవించున్నామని నేను నమ్ముతాను. ఈ ఎర్రని దీపములను ప్రకాశించున్న సమస్తమును నేను తీసుకుంటాను. స్త్రీలు వారు ఎలా చేస్తున్నారో, పురుషులు వారు ఎలా చేస్తున్నారో, మరియు సంఘములు వారు ఎలా చేస్తున్నారో, ఈ చిన్న గుంపునకు నా హృదయమంతులతో నేను చూపినదేమనగా, సరిగ్గా ప్రభు అయిన యేసు రాకడకు ముందు ఈ గొప్ప ప్రవచనాత్మకమైన గడియలో దేవుని వాక్యం యొక్క వరుసలో మనము వరుస కొట్టుచున్నాము, ఏకముగా ఐక్యమై సిద్ధపడుచున్నాము. ఇప్పుడు మీరు చూడండి, టైటస్ దేశములను ఐక్యము చేయుటకు ముందు ఇశ్రాయేలు తమను తాము యేసును వారి మెస్సియాగా నమ్మమని వారిని వారు నిషేధించుకున్నారు. వారు ఆయన్ను తిరస్కరించారు, ఆయన్ను విసర్జించి సిలువ వేశారు. వారికి పంపబడిన రక్షణను వారు నిరాకరించిన తర్వాత అప్పుడు వారు దాన్ని చేయుటకు తమను తాము ఐక్యం చేసుకున్నారు. ఇప్పుడది మీ మనసులో ఉంచుకోండి. ఆ గడి యొక్క వర్తమానమును నిరాకరించుటకు తమను తాము ఐక్యము చేసుకునుట వారు దాన్ని చేయవలసినది. తరువాత వారు దాన్ని చేసినప్పుడు అప్పుడు జాతీయ సూచన లోనికి వచ్చింది. దేశములు తమను తాము ఐక్యము చేసుకున్నట్టు ప్రారంభమైంది. మరియు టైటస్ రోమా గ్రీకు వారి గొప్ప సైన్యముతో చుట్టుముట్టి యెరూషలేములోని ప్రజలను ముట్టడి వేశాడు. మరియు వారు మరణమగు వరకు ఆకలితో బాధపడ్డారు. గొప్ప చరిత్రకారుడైన జోసెఫస్ వారు చెట్టు బెరడును తిన్నారని మనకు చెప్పాడు. వారు నేల మీద గడ్డిని తిన్నారు. వారు ఒకరి పిల్లలను ఒకరు సైతము ఉడకబెట్టుకుని తిన్నారు. చూడండి, వారు పిచ్చి ప్రజల వలె ఉన్నారు. అప్పుడు చివరగా టైటస్ యెరూషలేము చుట్టూ ఆ కొండల మీద కూర్చుని ఉండగా ఆ సేనలు లోనికి వచ్చుటకు కదము తొక్కుచుండగా ఆ ప్రజలు తాము దేవుని యొక్క చిత్తమును చేర్చున్నామని తలంచారు. వారికి దాన్ని చెప్పుటకు వారు తిరస్కరించారు ఆ గొప్ప యజమానుడైన ప్రభు అయిన యేసును. అక్కడ వారిలో ఒక్క క్రైస్తవుడు పట్టబడలేదు. కారణము వారు సూచన చూసి పారిపోయారు. వారన్నారు, మిద్దె మీద ఉండువాడు క్రిందికి దిగి రాకూడదు, పొలములో ఉండువాడు తన అంగీని తిరిగి తీసుకున్నట్టుకు రాకూడదు. అయితే వారు యోదయకు పారిపోవాలి. మరియు మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవించకుండా ప్రార్థించండి. కారణమేమనగా శీతాకాలము కొండలు పూర్తిగా మంచుతో ఉంటాయి మరియు సబాతు దినమున గౌనులు మూసివేయబడతాయి. ఆ పరిస్థితుల్లో అప్పుడు వారు పట్టబడతారు. చూడండి, ప్రభు చిత్తమైన యెడల ప్రభు ఆ కార్యములను ఎలా చేస్తాడో అతి త్వరలో మనం చూద్దాం. ఇప్పుడు గమనించండి, అది అలాగున ఉండకూడదని వారు ప్రార్థించారు. అలాగున ఉండరాదని దాని కొరకు ప్రార్థించమని, వారిలో ఒకదానితో వారు పట్టబడకూడదని
యేసు వారికి చెప్పాడు. వారు వెళ్లిపోయారు. కారణమేమనగా వారు చూసిన వైపు చూశారు మరియు వారు పారిపోయారు. అక్కడ దానికున్నదంతే. ఓ ఈ దినమున ఉన్న సంగములు, ఎలాగ మనం జీవించున్న ఈ కాలం యొక్క సూచన తప్పక చూడాలో, మీరు ఎంత త్వరగా పారిపోవాలో అంత త్వరగా కల్వరి నొద్దకు, జీవము నొద్దకు పారిపోండి. ఏదో ఒక సంగము నొద్దకు కాదు, కాని యేసు నొద్దకు. నీకై నీవుగా ఆయనతో ఐక్యము కమ్ము. ఏదో సంస్థతో లేక సంఘ సిద్ధాంతముతో కాదు, క్రీస్తుతో ఐక్యము కండి. మరియు అది ఆయనేనా నిశ్చయితను కలిగి ఉండండి. నీవు దేన్నైనా తీసుకొని రాదు, అది ఆయనే అయ్యున్నాడని నీవు సరైనట్లుగా ఉండాలి. ఎలాంటి ఒక ఐక్యతా కాలము! వారు మెస్సియాను త్రోసివేసి తరువాత తమను తాము ఒక సమాఖ్యగా పిలుచుకొని ఒక గీతను గీసుకున్నారు. మరియు ఎవరైనాను యేసును ప్రవక్తగా స్వీకరించినట్లయితే వారు వారి సంఘముల నుండి వెలివేయబడతారని ఒక కట్టడను చేశారు. మీకు గుర్తున్నదా? ఆ గుడ్డి కన్నులతో కూర్చుండి ఉన్న గుడ్డి బాలుడు. శిష్యులన్నారు, ఎవరు పాపం చేశారు? అతడా, అతని తండ్రా, అతని తల్లా? యేసు అన్నాడు, ఇతడి విషయంలో అది ఏదీ కాదు, కాని దేవుని యొక్క కార్యములు ప్రత్యక్షపరచబట్టు కొరకే. గుర్తున్నదా? తల్లి మరియు తండ్రి ఏమీ చెప్పలేకపోయారని వారన్నారు, ఇతడు మా కుమారుడు, కాని అతడు ఎలా స్వస్థపడ్డాడో మాకు తెలియదు. ఎందుకంటే ఎవరైనాను ఆయన ప్రవక్త అని ఒప్పుకున్నట్లయితే అట్టి వారిని వెలివేస్తామని యూదులు చెప్పారు. కాని మీరు చూడండి దేవుని యొక్క క్రియలు. అదేమనగా ఈ కుర్రవాడు వారి గుంపువాడు కాదు. అతడు అన్నాడు, ఇప్పుడు అది నాకు వింతగా ఉంది. ఈ మనిషి ఎక్కడి నుండి వచ్చాడో మీకు తెలియదా? అయినా ఆయన నాకు చూపునిచ్చాడు. చూడండి, ఇప్పుడు అతడే దాన్ని చెప్పాడు. చూడండి, అది దేవుని యొక్క క్రియ అయ్యున్నది. అతడు స్వస్థత నుండి ఉన్నాడు. బాగుంది, అతడు దాన్ని చెప్పాడు. కారణమేమనగా ఏ తాళ్లతో ఎక్కడి నుండి అతడు కట్టబడలేదు, అతని మీదనే కార్యం చేయబడింది. మరియు అతడు నిశ్చయముగా తన జీవితంలో మొదటిసారిగా చూశాడు. ఇప్పుడు యూదులు యేసుకు, ఆయన మెస్సియా తత్వమునకు, ఆయన మెస్సియా వర్తమానమునకు వ్యతిరేకంగా తమను తాము ఐక్యపరుచుకున్నారు. ఇప్పుడు అదే కార్యం సంభవించటం మనం చూస్తాము. అదే కార్యము సరిగ్గా సంఘమును నాశనం చేయుటకు కమ్యూనిజం ఐక్యమవుతున్నది. అదొక్కటే మార్గము. సంఘము కూడా దానికే. ఇది సంఘముల సమాఖ్యగా వర్తమానమును వాక్యమును నాశనం చేయుటకు ప్రపంచ సంఘముల సమాఖ్యగా మారుచున్నది. వారు సంఘములు వాక్యమును త్రోసివేసి ఉన్నారు. వారు దాన్ని అంగీకరించలేరు. కారణమేమనగా అది వారి సంఘ శాఖ సిద్ధాంతమునకు వ్యతిరేకముగా ఉన్నది. ఎన్ని అగ్నిస్తంభములు ప్రజల మధ్యలో వేలాడినను వారికి లెక్కలేదు. ఎన్ని సంగతులు ముందుగా చెప్పబడినను నెరవేరినను వారికి లెక్కలేదు. ఈ చివరి దినమున ఆయన వాగ్దానం చేసిన గొప్ప సూచనలు వారు దాన్ని చేయలేరు. అందుచేత వారు తమను తాము ఐక్యం చేసుకొనిచున్నారు. వాటిని చదువుచున్న మీ సంఘ కాపరి అనేకులు మీకు దాన్ని చెప్పగలరు. ప్రపంచ క్రైస్తవ ఉద్యమంను వారు కలిగి ఉన్నారు. అక్కడ ఒక లోదరన్ సేవకుడు దానిపై ఉన్నాడు. అదేమనగా ఒక విపత్తు ఈ ఇరుగు పొరుగును సంభవించినట్లయితే, ఆ క్రైస్తవ సమాఖ్య ఉద్యమంలో మనము ఐక్యం కానట్లయితే అప్పుడు మన సంఘము ఇక ఎంత మాత్రమూ సంఘం కాదు. మరియు వారు దాన్ని ఒక గిడ్డంగా వాడుకుంటారు. ఖచ్చితంగా సత్యం. లేక సహోదరులో ఒకరు చనిపోవచ్చుండగా గాని, లేక ఏదైనా దెబ్బతిన్నప్పుడు గాని, నీవు ఆత్మ సంబంధమైన దీవెనలు నీవు వారికి పరిచయం చేసినప్పుడు దాన్ని బట్టి మనం కాల్చివేయబడగలము. ఏదైనా వారికి పరిచయం చేసినందుకు 10 సంవత్సరముల జైలు శిక్ష నీకు వేయబడుతుంది. కారణము మనము ఐక్య సంఘముల ఉద్యమంతో సభ్యులం కాదు. నీవు మృగపు ముద్దను చూసుట్లేదా? చూడండి ఇప్పుడు ఐక్యమయ్యే కాలం వచ్చుటను మనం చూస్తాము. చూడండి, ఇప్పుడు గమనించండి. అప్పుడు సంఘము దానికే ఇది వర్తమానములకు వ్యతిరేకంగా ఐక్యమవుతుంది. అప్పుడు అది దాన్ని చేసినప్పుడు మరలా సంఘము నాశనం చేయుటకు దేశములు కమ్యూనిజంతో ఐక్యమవుతున్నవి. ఖచ్చితంగా మొదటి స్థానంలో అది చేసినట్లుగానే అది తిన్నగా తిరిగి వెనుకకు దానికే ఇది పునరావృతమవుతుంది. ఇశ్రాయేలు మొదటిగా వర్తమానం త్రోసివేసింది. మరియు వారు వర్తమానం త్రోసివేసినప్పుడు అప్పుడు సైన్యము, దేశీయ శక్తి దానికే అది ఏకమై ఇతర దేశములు లోనికి వచ్చి సంఘమును నాశనం చేసినవి. మరియు ఈ దినమున ప్రభు అయిన యేసు వర్తమానమును తిరస్కరించినప్పుడు వారు దాన్ని త్రోసివేస్తారు. మరియు ఇప్పుడు సమయం వచ్చినది. అక్కడ కమ్యూనిజం సంఘమునకు వ్యతిరేకంగా ప్రపంచమును ఐక్యము చేస్తున్నది. చూడండి, అది ఆ విధానములో ఉండవలసినది.
ఇప్పుడు దాన్ని చెప్పుడు కష్టము. యూదులు దాన్ని నమ్ముట వారి కఠినంగా ఉంది. వారన్నారు, ఇప్పుడు రండి సోదరులారా, దేవుడు మనతో ఉన్నాడని మనం చూస్తాం. కాబట్టి మనం ఆలయంలోనికి వెళదాము. ఇప్పుడు మనం ప్రార్థన చేద్దాము. మరియు ఫలానా ఫలానా పరిశుద్ధ తండ్రి, ఫలానా ఫలానా పరిశుద్ధ తండ్రి మనలను ప్రార్థనలో నడిపిస్తాడు. తలుపును మూయండి. టైటస్ తన స్థానమును తీసుకుని తిన్నగా అక్కడ 1 సంవత్సరము లేక ఎక్కువ ఉన్నాడు. చూడండి, తిన్నగా వారిని కావలా కాసి హీనపరిచాడు. వారిలో ఒక్కరు కూడా పట్టణము దాటి బయటికి వెళ్ళలేకపోయారు. వారు ఆకలితో చనిపోయారు. అతడు లోనికి వెళ్ళినప్పుడు గోడలను చీల్చివేసి పడగొట్టాడు. వారి రక్తము నదుల వలె ప్రవహించింది. లోపల ఉన్న సమస్తమును అతడు వధించి వేశాడు. ఇప్పుడు ప్రభు యొక్క దూత పాత నిబంధనలో దాన్ని గూర్చి ప్రవచించాడు మరియు అది సంభవిస్తుందని చెప్పాడు. ఆ సేవకులు మతనాయకులుగా ఉండవలసిన వారు ఆ పనికి నియమింపబడిన వారై ప్రజలకు వాటిని గూర్చి తప్పక చెప్పవలసినది. దానికి బదులుగా యేసు వారి మధ్య నిలబడినప్పుడు కనీసం వారు ఆయన గుర్తించలేదు. దాన్ని ఒక రకమైన కుందేలు కాలుగా చేశారు. మాకు ఒక పిటుకు చెయ్యి, అది ఎలా జరుగుద్దో మమ్మల్ని చూడనియ్యి, మాకు ఒక సూచన చూపించు, చూడండి. ఎందుకు? ఆయన ఎన్నో కార్యములు చేశాడు. ఇంకను వారు దాన్ని చూడలేకపోయారు. చూడండి, వారు ఆయన్ను త్రోసివేసినప్పుడు ఆ దినం యొక్క వర్తమానమును త్రోసివేశారు. ఆ దినం యొక్క సూచన చూచుట్లో వారు తప్పిపోయారు. బైబిల్ యొక్క ప్రవచనము వారి ముందు ప్రత్యక్షం కావటం, వారన్నారు, మనం ఇప్పుడు లోపలికి వెళదాం. వారు పరిశుద్ధులు. కనీసం నీవు వారి జీవితం మీద వేలెత్తి చూపలేవు. ఒక యాజకుడిగా ఉండి వారు అలాగను ఉండలేరు. ఏ చిన్న తప్పు కనపడినా ఒక యాజకుడు రాళ్లతో చంపబడతాడు. కాబట్టి వారు శుద్ధమైన పవిత్రమైన జీవితమును జీవించవలసి ఉన్నారు. అతడు అలాగను జీవించినట్లయితే దేన్ని బట్టి అయినను వారు రాళ్లతో కుట్టి చంపబడతారు. ఇప్పుడు వారు ప్రజల దృష్టిలో గొప్ప మనుషులు మరియు ప్రజల దృష్టిలో పరిశుద్ధులు అయినను వారు లోనికి వెళ్లి ఇలా అన్నారు, ఇప్పుడు మనం చేయగలము. దేవుడు మనతో ఉన్నాడు. యుగములన్నిటి గుండా దేవుడు మనతో ఉండి ఉన్నాడు. మనము ఆయన పరిశుద్ధ మందిరంలోనికి వెళదాము. అది దేవుని యొక్క పరిశుద్ధ మందిరము. కానీ మీరు చూడండి, ఆయన ఆలయంలో నుండి త్రోసివేయబడ్డాడు. చూడండి, మనమందరము ప్రభు యొక్క గృహంలోనికి వెళదాము. హెబ్రీయులైన మీ అందరికి తెలుసు, మనం ఎన్నుకొనబడిన వంశము. మనం ఇక్కడున్నాము. దేవుడు మన దేవుడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. ఆయన మనతో ఉన్నాడు. ఇదివరకు జరిగినట్లుగా ఆ సున్నతి లేని ఫిలిస్తీయుల నుండి విడిపించినట్లుగా ఈ రోమా గ్రీకు వారి నుండి ఆయన మనల్ని విడిపిస్తాడు. ఆయన మనల్ని దాని నుండి విడిపిస్తాడు. మనం ప్రభు యొక్క గృహంలోనికి వెళదాం. అది మంచిగా ధ్వనిస్తుంది. కాని వారు ఏం చేసి ఉన్నారు? ఒక తక్కువ వాని రూపంలో గలిలయ వడ్రంగి వాడుగా ఇంటి నిర్మాణకుడు అక్కడ ఉన్నాడు. వారు ఆయన్ని త్రోసివేశారు. ఆ గడి యొక్క వర్తమానికుడిగా, కాలువగా దేవుడు ఆయన్ని సత్యమని రుజువు చేశాడు. వారు దాన్ని త్రోసివేశారు. కాబట్టి వారి ప్రార్థనలన్నీ, వారి యథార్థతంతా, వారి బలి అర్పణలన్నీ దేవునికి అర్ధరహితమైనవి. వారు దాన్ని జరిగించారు. దాన్ని నాశనం చేయుటకు దేవుడు ఈ గొప్ప సైన్యమును ఐక్యము కానిచ్చాడు. ఈ రోజున మనం చూస్తున్నట్లుగా సంఘములు, సంఘ శాఖల ద్వారా మరియు తదితరమైన వాటి ద్వారా దేవుని యొక్క వాక్యమును త్రోసివేస్తున్నారు. ఈ కార్యముల గూర్చి నీవు వారికి చెప్పుట వారికి ఇష్టం లేదు. సైన్సు, చిత్రముల ద్వారా సమస్తమును రుజువు చేయగలదు. ఇంకను వారు దాంతో చేయనది ఏమీ లేదు. ఖచ్చితంగా టైటస్ చేసినట్లుగా కమ్యూనిజం దాన్ని నాశనం చేయుటకు రూపుదిద్దుకొనుచున్నది మరియు వారు దాన్ని చేస్తారని బైబిల్ చెప్పింది. ఖచ్చితంగా ఇప్పుడు మనం ఎక్కడ జీవిస్తున్నామో మీరు చూడండి. ఐక్యమగుచున్న కాలము. ఈ కార్యములు ఐక్యమగుట మనం చూస్తున్నాము. ఎందుకు ఆ కార్యములు చూసుటకు మనం తప్పిపోతాము? ఆయన ఏం చేస్తానన్నాడో దాన్ని ఎక్కడ ఆయన వాగ్దానం చేస్తున్నాడో లేఖనంలో మీరు చూడగలరు. ఇప్పుడు అది నెరవేరుటను మనం చూస్తాము. ఆయన ఏం చేస్తానని వాగ్దానం చేశాడో సంఘములో మనం చూస్తాము. అది నెరవేరుటను మనం చూస్తాము. దేశములు ఏకముగా ఐక్యమవుటను మనం చూస్తాము. వాదములు ఏకముగా ఐక్యమవుటను మనం చూస్తాము. సంఘములు ఏకంగా ఐక్యమవుటను మనం చూస్తాము. ఇది ఐక్యమగుచున్న కాలము. ఇది ఐక్యమగుచున్న గడి అయ్యున్నది. ఇది ఈ యుగం యొక్క ఆత్మ. మనము తప్పక ఐక్యం కావలసినది. నువ్వు మాట్లాడే సమస్తము తప్పక సంస్థగా మారవలసినది. లేనిచో ప్రభుత్వం సైతము దాన్ని స్వీకరించదు. నీకు తెలుసు, ఒక పౌరుడిగా, అమెరికా సంయుక్త రాష్ట్రముల పౌరుడిగా మీరు నాకు $5 ఇచ్చినా నేను సాహసించి దాని మీద సంతకం చేయలేను. చూడండి, నేను దాన్ని చేయలేను. చూడండి, ఇది ఒక ఐక్యమయ్యే కాలము. అది అంతయు ఒక రకమైన సమాఖ్య గుండా వెళ్ళాలి. మరియు ఆ సమాఖ్యే అది
మృగపు ముద్దను తెస్తుంది. చూడండి, ఇది ఒక ఐక్యమయ్యే కాలము. అది తిన్నగా పైకి దానిలోనికి పనిచేస్తున్నది. నీవు దాని వైపు చూసినా నీ తేటైన నేత్రములతో నీవు దాన్ని చూడలేవు. ఇది ఒక ఐక్యమయ్యే కాలమై ఉన్నది. అక్కడ సమస్తము ఏకముగా ఐక్యమవుతున్నది. వారి మెస్సియా అయిన యేసుకు వ్యతిరేకంగా యూదులు తమను తాము ఐక్యపరుచుకున్నారు. అందుచేత ఏమి సంభవించిందో మనం చూస్తాము. మనం ఇప్పుడు అదే కార్యమును చూస్తున్నాము. వర్తమానమును మరియు వాక్యమును నాశనం చేయుటకు సంఘము, ప్రపంచ సంఘముల సమాఖ్య ద్వారా ఐక్యమైనప్పుడు సంఘమును నాశనం చేయుటకు కమ్యూనిజం ఐక్యమవుతుంది. వారు దాన్ని వదిలించుకుంటకు ప్రయత్నం చేస్తున్నారు. వారు దాన్ని చేయగలిగే ఒకే ఒక కార్యమేమనగా ఒక కౌన్సిల్ గా వారు ఒక గీత గీసుకుంటే. కారణము, వారు వేరైపోయారు. ఇక్కడ ఉన్న చిన్న గింపు మెథడిస్టులు, బాప్టిస్టులు, లూథరన్లు, ప్రెస్బిటేరియన్లు, క్రీస్తు సంఘము మరియు తదితరములైన వారున్నారు. వారు ఏమీ చేయలేరు. కారణమేమనగా ఇది దానికి వ్యతిరేకంగా, దానికి ఇది వ్యతిరేకంగా, సిద్ధాంతపరంగా తూర్పునకు మరియు పడమరకు ఎంత దూరం ఉన్నదో వారికి సిద్ధాంతములో అంత దూరం ఉన్నది. చూడండి, వారు దాన్ని చేయలేరు. కానీ ఒక్కసారి ఒక పెద్ద శిరస్సు కింద ఏకంగా వారు దాన్ని పొందారు. అప్పుడు వారు దాన్ని పొందారు. ఆ విధానంలోనే కేథలిక్ వారు, రోమన్ కేథలిక్ వారు ఐక్యమవుతున్నారు. కారణము, వారు ఒక ఐక్యతలో ఉన్నారు. అధిక సంఖ్యాకులు రోమన్ కేథలిక్కులే. గ్రీకు మరియు ఇతర కేథలిక్కులు, రోమన్ కేథలిక్ వారంతా ఎక్కువ కాదు. ఇప్పుడు వారు ఏకంగా ఐక్యమవుతున్నారు. ఆ కారణం బట్టి వారు ఏకముగా నిలబడ్డారు. ఏది సంభవించినప్పటికీ లెక్కాదు. పోపు సమస్తమునకు శిరస్సై ఉన్నాడు. చూడండి, మరియు ఎవరు ఏమి చెప్పినప్పటికీ లెక్కాదు. అతడే అమోఘమైన వాడు. అతడు క్రీస్తుకు మారుగా ఉన్నాడు. అంతమటుకే అతడు దేవుని తరువాత వాడు. పాతాళము, పరలోకము మరియు శుద్ధి చేయి స్థలమని పిలువబడు వాటిపై అతడు అధికార పరిధిని కలిగి ఉన్నాడు. చూడండి, కాబట్టి అక్కడ ఆ విషయంలో ఏదీ జరిగించబడదు. అతడు ఏమి చెప్పినా అదే వెళుతుంది. ప్రొటెస్టెంట్ వారు కూడా ఆ విధంగా తమకై తాము ఒక శిరస్సును తయారు చేసుకునిస్తున్నారు. అదే కార్యము. ఆ మృగమునకు ఒక ప్రతిమ చేయబడుతుందని బైబిల్ చెప్పట్లేదా? ప్రతిమ అనగా ఏమిటి? అది దాని వంటిది. దానివల్లే అది తయారు చేయబడింది. అది అక్కడే ఉన్నది. అదే సంగతి. అది ఏమిటి? వారు ఏకంగా తమను తాము ఐక్యం చేసుకునిచున్నారు. ఇది ఈ యుగం యొక్క ఐక్యత అయ్యున్నది. ఐక్యం చేయబుట్ట వర్తమానము నాశనం చేయుటకు ప్రయత్నించుటకు ఇప్పుడు వారు ఏకంగా ఐక్యమవుతున్నారు. వారు ఎలా దాన్ని చేయగలరు? దేవుని యొక్క వాక్యమును ప్రభావము లేనిదిగా చేయట ద్వారా ఆ వెనుక ఆరంభములో మానవ పద్ధతులను తీసుకుని వాక్యమును ప్రభావం లేనిదిగా చేసినట్లుగా చేస్తున్నారు. చూడండి, అది నిజముగా దాని తరువాత ఈ నాస్తికురాలైన స్త్రీ ప్రయత్నం చేస్తున్నట్లుగా ఇప్పుడు ఆమె పేరును నేను మర్చిపోయాను. నేను పిలవగలిగినట్లయితే నేను చాలా మందిని గురించి తలంచున్నాను. ఈమె స్త్రీమతి నేషన్స్ మనడు దినమున మరొకరు అలాగును చేస్తే బాగుంటుందని నేను కోరతాను. ఆమె ఆ సారాయి దుకాణంలోనికి వెళ్లి ఆ విస్కీ సీసాలను బద్దలుగొట్టి అక్కడ ఉన్న ఆ గుర్తులను విసిరివేసింది. ఎందుకు ఈ దినమున కొందరు స్త్రీలు ఆ విధంగా లేచి ఆ దిగంబర చిత్రములను, ఆ స్త్రీ సంబంధమైన ప్రకటనలను ఎందుకు చించివేయరు? అది ఇక ఎంత మాత్రము వారికి లేదు. ఈ నాస్తికురాలైన స్త్రీ ఇలా చెప్పింది: పాఠశాలల్లో బహిరంగంగా బైబిల్ చదువుట చట్ట వ్యతిరేకమైంది. అలాంటి కార్యములు వాళ్ళిప్పుడు చెప్పుటకు ప్రయత్నించున్నది. వాళ్ళు తిరిగి గ్రహించినదేమనగా, వారి గొప్ప లేఖన పండితులు అన్నదేమనగా, బైబిల్లో ఎక్కువ ప్రవచన భాగము పరిపూర్ణంగా తప్పు మరియు అది ఎన్నడూ నెరవేరలేదన్నారు. మీరు దాన్ని విన్నారా? చదివారా? వాళ్ళు సమస్తమును చెప్పుటకు ప్రయత్నం చేస్తున్నారు. మీరు చూడండి, వాక్యం యొక్క ప్రభావమును వారు చంపుటకు ప్రయత్నం చేస్తున్నారు. మనుషులు కలిగి ఉన్న ఏదో ఆచారాన్ని వారు ప్రత్యామ్నాయంగా తీసుకుని వారి దృష్టిలో వాక్యం కంటే బాగుగా కనబడుచున్న వారి యొక్క ఆచారములతో వాక్యమును వారు నాశనం చేస్తారు. ఆ విధంగానే శాఖా సంబంధమైన రాజకీయముల ద్వారా వారు దేవుని వాక్యమును నాశనం చేయుటకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి సంఘము తన సొంత రాజకీయములను కలిగి ఉన్నది. క్రీస్తు సంఘం వారు, క్రైస్తవ సంఘముల వారు, బాప్టిస్టులు, మెథడిస్టులు, ప్రెస్బిటేరియన్లు వారందరూ వారి యొక్క భిన్నమైన రాజకీయములను కలిగి ఉన్నారు. వారు దానికి దూరంగా వెళ్లిపోతున్నారు. కారణమేమనగా వారు వేరైపోయారు. చూడండి, అది ఇది వరకు జరిగి ఉండలేదు. వారు ఇప్పుడు తప్పక దాన్ని చేయవలసినది. చూడండి, ఇది ఐక్యమవుతున్న కాలము. ఇప్పుడు వారంతా ఏకంగా చేసి కొలంలోని నీళ్లవలే దేనితో బయటకు రాగలరో దాని కొరకు చూస్తున్నారు. అయ్యో, అది గుర్రపు మాంసంతో రొట్టె వండుచున్నట్లుగా ఉన్నది. చెత్త కుండీలో నుండి వండుచున్నట్లుగా ఉన్నది. వారికి ఏమేమి ఉన్నాయో వాటిని కలిపి, వాటిని చింపిరి గుడ్డతో కలిపి
కుళ్ళిపోయిన బంగాళదుంపలను వాటిలో ఏకంగా చేసి నీవు దేనితో బయటకు వస్తావో చూడు. నిశ్చయంగా దానిలో ఏదీ నాకు అవసరం లేదు. లేదండి, ఆ విధంగానే వాళ్ళు చేస్తున్నారు. చూడండి, యేసు ఒక కట్టుకథ అని నమ్మే సంఘం వారిని, ఆయన కేవలము ఒక ప్రవక్త అని నమ్మే ప్రజలను వారు తీసుకునిచున్నారు. అద్భుతములు జరుగు దినములు గతించిపోయినవి అని ఒకరు చెబుతారు. ఫలానిది అక్కడ తప్పక ఉండాలని చెప్పేది కొందరు. ఏకముగా ఇవన్నీ బైబిల్ చెప్పింది. సమ్మతించకుండా ఇద్దరు కూడి ఎలా నడుస్తారు చూడండి. ఆ విధమైన ఐక్యతను వారు కలిగి ఉన్నారు. దాని మీద ఎవరో గొప్ప పరిశుద్ధ తండ్రిని ఉంచుట, అక్కడే నీవు మృగమునకు ప్రతిమను చేస్తావు. ఖచ్చితంగా బైబిల్ చెప్పినట్లుగా ఇప్పుడు దానికి శిరస్సుగా వారు ఒక లోదన సేవకుని కలిగి ఉన్నారు. బాగున్నది. ఇది ఐక్యమయ్యే కాలము. ఇప్పుడు అదే కార్యము కమ్యూనిజం మరియు అందరూ ఏకంగా ఐక్యమవుతున్నారు. ప్రపంచంలో సంఘములో ఏకముగా ఐక్యమవుతున్నారు. ప్రకృతిని గమనించండి. ఓ అయ్యో, ప్రకృతి, మీరు ప్రకృతిని గమనించినట్లయితే అది దాన్నే చేస్తుంది. ప్రకృతి సూచనల యొక్క దేవుని క్యాలెండర్ అయి ఉన్నది. నీకు తెలుసా? ప్రకృతిని గమనించమని యేసు వారికి చెప్పాడు. సముద్ర తరంగముల ఘోష మరియు భిన్నమైన సంగతులు, అనేక స్థలముల్లో నానా విధమైన భూకంపములు, దేశముల మధ్య వివాదములు, ఆకాశములో సూచనలు, భూమి మీద సూచనలు, ప్రతి చోట వచ్చుచున్న కాలములో సూచనలు. మేఘములను గమనించండి. మేఘములు ఒక వర్షపు తుఫాను తెచ్చుటకు ముందు అది ఎలాగ జరుగుతుందో నీకు తెలుసా? అనేకమైన చిన్న చిన్న మేఘములు ఏకమై ఒక పెద్ద మేఘమును తయారు చేస్తాయి. బాగుంది. దీనిలో చిన్న గాలి వీస్తూ ఉంటుంది, మరొక దానిలో చిన్న గాలి వీస్తూ ఉంటుంది. అవన్నీ కలిసి ఏకమై అప్పుడు అది హరికేన్ వంటి ప్రచండ తుఫానుగా మారుతుంది. చూడండి, అవి తుఫాను తెచ్చుటకు ముందు అవి ఐక్యమవుతాయి. ఐక్యం కావలసినది. వాటి దేశమును విడవక ముందు బాతులను గమనించండి. అవి ఐక్యంగా కూడుకుంటాయి. చూడండి, అవి ఏకంగా ఐక్యమవుతాయి. అవన్నీ ఏకమై ఈ కొలంలో నుండి ఆ కొలంలో నుండి ఎగిరిపోవటం మీరు చూడగలరు. ఎగిరిపోవట కొరకు అవి ఐక్యమవుతున్నవి. చూడండి, అది దేవుడు సృజించిన వాటి స్వభావమై ఉన్నది. ప్రకృతి దేవుని యొక్క ప్రణాళిక ద్వారా పనిచేస్తుంది. అది ఒక నియమమై ఉన్నది, వ్రాయబడని దేవుని నియమము. ఆ ప్రకృతి ఆయన నియమ ప్రకారము పనిచేస్తుంది. ఒక సమాధి కార్యక్రమం వద్ద మాట్లాడుచున్నట్లుగా ఆ సారము చెట్టు వేరుల్లోనికి సమాధిలోనికి వెళ్లిపోతుంది. వసంతకాలంలో పునరుద్ధానం వచ్చే వరకు అది అక్కడ ఉంచబడుతుంది. అది దేవుని యొక్క నియమమై ఉన్నది. అక్కడ ఏ జ్ఞానము ఆ సారమును క్రిందికి వెళ్లిపోనట్లు చేయలేదు. నీవు దాన్ని బయటకు పిండలేవు, దాన్ని ఖాళీగా చేయలేవు. నీవు చేసేది ఏదైనా దాన్ని దేవుడు చేసేదానికంటే నువ్వు ఏ మంచి విధానములో నీవు దాన్ని చేయలేవు. దేవుడు పరిపూర్ణమైన మార్గమును కలిగి ఉన్నాడు. కాబట్టి ఆకులు రాలిపోయినప్పుడు అప్పుడు ఆయన ఆ చెట్టు సారమును క్రిందకు సమాధిలోనికి పంపి దాన్ని అక్కడ దాస్తాడు. యోబు చెప్పినట్లుగా, నీ ఉగ్రత తీరు వరకు నన్ను సమాధిలో దాయము. చూడండి, మంచుకు ముందు అది కిందికి విడిపోతుంది. కారణమేమనగా అది ప్రకృతి యొక్క చట్టమై ఉన్నది. ఇప్పుడు ఆకులు రాలిపోవుటకు ఆరంభమవటం చూడండి. ఎందుచేత అది ప్రకృతి యొక్క చట్టమై ఉన్నది. బాతులన్నీ వాటిలో ప్రతి ఒక్కటి ఏకమై ఒక నాయకుడు చుట్టూ గుమికూడతాయి. అక్కడవి ఎలా దాన్ని తెలుసుకుంటాయో నాకు తెలియదు. అవి దాన్ని ఎలా చేస్తాయో కాని ఆ నాయకుడైన చిన్న గాయకుడైన బాతును అవి గుర్తిస్తాయి. ఆ చిన్న దాని చుట్టూ ఏకమై అవన్నీ గుమికూడతాయి మరియు తిన్నగా ఆకాశంలోనికి ఎగిరిపోతాయి. ఇప్పుడు ఇదివరకెన్నడూ ఆ కొలంలో ఉండలేదు. అయినను అతడు తిన్నగా లూసియానా గాని లేక టెక్సస్ లోని వరి పొలముల్లోకి గాని విడిపోతాడు. చూడండి, అవి ఎగిరిపోవటకు ముందు ఆ సంవత్సరం అవి జన్మించి ఉన్న గృహమును విడవక ముందు అవి ఏకంగా ఐక్యమవుతాయి. ఆమెన్. అక్కడే నీవున్నావు. వారి నాయకుడు చుట్టూ అవి గుమికూడతాయి. మనిషితో వచ్చిన చిక్కేమనగా అతడు తన నాయకుని ఎరుగుడు. అవునండి, వాళ్ళు ఏదో సంఘశాఖ చుట్టూ, ఒక బిషప్ చుట్టూ లేక ఒక మనిషి చుట్టూ ప్రోగవుతారు. కాని వారు నాయకుడైన పరిశుద్ధాత్మ చుట్టూ, వాక్యం చుట్టూ ప్రోగవరు. చూడండి, వారంటారు, ఓ బాగుంది, నేను కొంచెం వెరివాడినవుతానని నాకు భయంగా ఉంది, నేను తప్పటడుగు వేస్తానేమోనని భయంగా ఉంది. ఓ, అక్కడే నీవున్నావు. ఒకవేళ ఆ బాతు అతడు తన ఈకలను ఉంచే విధానం నాకు నచ్చదు అనంటే నేను అతన్ని వెంబడిస్తానని నేను అనుకోను. అప్పుడు నీవు మంచుతో గడ్డకట్టినంతగా చనిపోతావు. ఆ వెడుచున్న పలాయనంలో నీవు వెళ్ళకపోతే నీవు పైన పట్టబడతావు.
అవి దానికై అవి ఏకంగా ఐక్యమవుతాయి, మరియు ప్రకృతి దాన్ని చేస్తుంది. బాతులు ఏకంగా తమను తాము ఐక్యపరుచుకుని వారి నాయకుడు చుట్టూ గుమికూడతాయి. అవి అదే పని చేస్తాయి. నీవు ఎనడైనా తేనెటీగలు దట్టంగా ఒకే చోట చేరుటను చూసావా? అవి దట్టంగా కూడుకొనక ముందు తిన్నగా అవి వాటి రాణి చుట్టూ చేరతాయి. అది నిజము. ఆమె ఎటు వెళుతుందో అవి అలాగనే దూరంగా వెళతాయి. అవును, అవి ఏం చేస్తాయి? అవి దట్టంగా కూడుకొనక మునుపు ఐక్యమవుతాయి. ఖచ్చితంగా ప్రకృతి వసంతకాలము ముగిసిపోక మునుపు చేపలు వాటికై అవి ఐక్యమవుతాయి. సముద్రంలో నీవు వాటిని కనుగొనవచ్చు. ఆ పెద్ద మేమ చేపలు, మాగ చేపలు అవి పైకి వచ్చినప్పుడు ఆ పరుగులోనికి రాకముందు చుట్టూ నుండి వేల కొలది సార్లు లక్షల కొలది చేపలు ఉప్పు నీటి నుండి అక్కడ పైకి వస్తాయి. కాని నిజానికవి మంచినీళ్లలో ఉండే చేపలు. ఇప్పుడు అవి తిన్నగా గుడ్లు పెట్టు ఋతువులో గుడ్లు పెట్టుకు మంచినీళ్లలోనికి వస్తాయి. ప్రతి 4 సంవత్సరములకు అవి అక్కడికి వెళ్లి గుడ్లు పెడతాయి. మరియు గుడ్లు పెట్టిన వెంటనే అవి చనిపోతాయి. అక్కడికి వెళ్లి అవి చనిపోబోతూ ఉన్నవని వాటికి తెలుసు. నీవు అక్కడ వెళ్లకుండా వాటిని ఆపలేవు. అవి నిచ్చెనల మీదుగా ఎగిరే చేపలు. అవి అక్కడికి మరణించుటకు వెళ్లబోచున్నవని వాటికి తెలుసు. కాని ప్రకృతి యొక్క నియమము వాటిని ఆ రీతిగా చేస్తుంది. అక్కడికి వెళ్లి ఆ రంధ్రంలో గుడ్లు పెట్టి అవి చనిపోబోచున్నవని వాటికి తెలుసు. మరలా ఆ చిన్న యవన చేపలు ఏదో వాటిని ఐక్యం చేస్తుంది. తిరిగి అవి సముద్రంలోనికి వెళ్లిపోతాయి. అది ఐక్యమవుట. అది ఒక నియమము. నీవు దేవుని చట్టమును ఓడించలేవు. దేశములు బ్రద్దలగుచున్నవి. మనము చూస్తున్న సమయంలో వారు తప్పక దీన్ని చేయవలసినది. మనము ప్రకృతి అల్లకల్లోలం ప్రక్రియలో ఉన్నాము. దేశములు వారి స్నేహమును విచ్ఛిన్నము చేసుకొనుచున్నవి. ప్రతి సంవత్సరము ఈ దేశము కమ్యూనిజంలోనికి మింగివేయబట్టును చూస్తాము. ఇది కమ్యూనిజంలోనికి మింగివేయబడుచున్నది. తిన్నగా మన సొంత దేశంలో ఇక్కడే అది కమ్యూనిజంతో తేనెపొట్టుగా మారుతుంది. మరియు అది దాన్ని స్వాధీనం చేసుకుంటుంది. చూడండి, అది దాన్ని చేస్తుంది. దాన్ని ఆపే ఏ మార్గమూ లేదు. ఎందుచేత అదే కారణం బట్టి టైటస్ ను మీరు ఆపలేకపోయారు. ప్రజలు దేవుణ్ణి, ఆయన వాక్యంను తులసివేశారు. అవునండి, కాబట్టి వారు దాన్ని చేయబోతున్నారు. అది తిన్నగా ప్రక్రియలో ఉండుటను మనం చూస్తాము. నేను సాధారణంగా కొన్ని గంటలు తీసుకోవాలి. ఇప్పటికే నేను 30 నిమిషములు తిన్నగా తీసుకున్నాను. చూడండి, అయితే దీన్నంతా లోనికి తెచ్చుటకు నేను కొంచెం నెట్టుచున్నాను. మీరు ఇంటికి వెళ్ళినప్పుడు చదవండి, గమనించండి. ఇప్పుడే వారు ఐక్యమవుతున్నారు. నీవంటావు, బ్రెన్హామ్ సోదరుడా, అది నిజమేనా? వారు హర్మెగెద్దోను యుద్ధమునకు వస్తున్నారు. ఖచ్చితంగా దాన్నే వారు చేస్తారు. చూడండి, వారు ఇప్పుడే దాని కొరకు ఐక్యమవుతున్నారు. ఆ కారణం బట్టి మనము ఐక్యరాజ్య సమితిని సమస్తమును కలిగి ఉన్నాము. పశ్చిమ ప్రపంచము తూర్పు ప్రపంచమునకు కమ్యూనిజమునకు వ్యతిరేకంగా ఐక్యమవుతున్నది. అదంతయు ఏకముగా ఐక్యమవుతున్నది. సంఘములు ఏకముగా ఐక్యమవుతున్నవి. సమస్తము ఐక్యమవుతున్నట్లుగా కనపడుచున్నది. ఐక్యమవుట, తమను తాము ఏకముగా ఐక్యము చేసుకుంటున్న మనం చూస్తాము. ఇంకా దేశములన్నీ ఐక్యమవుతుండగా ఈ సూచనలు, దేశీయ సూచనలు, అనేక స్థలముల్లో రకరకములైన భూకంపములు, వివిధమైనవి ఐక్యమవుటను మనం బయట ప్రపంచంలో చూస్తాము. ప్రపంచమును ఏకంగా తెచ్చుట, ప్రజలను ఏకంగా తెచ్చుట, అన్ని సంఘములను, వీటన్నిటిని ఏకంగా తెచ్చుట జరుగుతుంది. మరియు ఈ ఐక్యపరచబట్టు జరుగుతుండగా అక్కడ మరొక ఐక్యపరచబట్టు జరుగుతున్నది. ఆమెన్. దాని గురించి నేనిప్పుడు చూపబోతున్నాను. దేవుడు తన వధువును ఐక్యం చేస్తున్నాడు. తూర్పు నుండి, పడమరు నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి ఆమె ఏకంగా వచ్చున్నది. అక్కడ ఒక ఐక్యమవుచున్న కాలమున్నది. అది తిన్నగా ఇప్పుడే ముందుకు వెడుచున్నది. ఆమె దేని కొరకు ఐక్యమవుచున్నది? ఎత్తబొట్టు కొరకు. ఆమెన్. దేవుడు ఆమెను సిద్ధం చేయుచున్నాడు. అవునండి, ఐక్యమవుట. దేనితో ఆమె ఐక్యమవుచున్నది? వాక్యముతో. భూమి ఆకాశములు గతించును, కాని నా మాటలెన్నడూ గతించవు. సంఘశాఖలు ఏమి చెప్పినప్పటికీ, లేక ఎవరు ఏమి చెప్పినప్పటికీ లక్ష్యం లేకుండా ఆమె తను తాను యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడుతో ఐక్యమవుచున్నది. ఆమె సిద్ధమవుచున్నది. ఎందుకు? ఆమె వధువయ్యున్నది. అది నిజము. ఆమె తన పెండ్లి కుమారునితో ఆమెకై ఆమె ఐక్యమవుచున్నది. చూడండి, మరియు పెండ్లి కుమారుడు వాక్యమై ఉన్నాడు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, మరియు వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను. సంఘము, వధువు, వాక్యము ఎంతగా ఒకటగుచున్నారనగా చివరకు వాక్యమే దానికై అది పెండ్లి కుమారుని క్రియలను చేయుచున్నది. ఆమెన్. నీవు దాన్ని చూస్తావా? ఒక ఐక్యమవుట. ఇక ఎంత మాత్రము
సంఘములో చేరుట కాదు, అది ఎంత మాత్రము కాదు. కాని ప్రతిదాని నుండి పారిపోయి యేసుతో ముడివేయబడండి. చూడండి, ఇది ఐక్యమయ్యే కాలము. దేవుడు తన వధువును ఒక్కటిగా ఐక్యపరుచున్నాడు, దాన్ని తిరిగి వెనుకకు తీస్తున్నాడు. ఆయన వాగ్దానపు మాటలలో ఖచ్చితంగా ఐక్యం చేస్తున్నాడు. 2వ తెస్సలోనిక 2వ అధ్యాయము అది 5వ అధ్యాయంలో చెబుతుంది, భూమి యొక్క ధూళిలో నిద్రించున్న పరిశుద్ధులు మేల్కొంటారు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారితో ఐక్యమవుతాము. కనీసము పైకి వెళ్లక ముందు మనం ఇక్కడే ఐక్యమవుతాము. వాక్యముతో తమను తాము ఐక్యపరుచుకొనుచున్న సజీవులు ఇదివరకే వెళ్లిపోయిన వారు దాన్ని చేసి ఉన్నారు. మరియు అందరూ ఏకమై ఒక గొప్ప ఐక్యతగా పైకి వెళ్లక ముందు ఐక్యమవుతారు. ఆమేన్. కమ్యూనిజం లేవాలి, ఆ ఇతరులు లేవాలి. అదుగో సంఘము తను తాను ఐక్యం చేసుకోవాలి. దేశములు, ప్రపంచములు సంఘ సమాఖ్యలతో ఐక్యమవ్వాలి. మరియు వధువు దానికయ్యేది దేవుని యొక్క వాక్యం కింద ఐక్యమవ్వాలి. దాన్ని చేయుటకు గాను పరలోకపు సూచనను మరియు ఆ కార్యములను సంఘమునకు రుజువు చేయాలి, ఆయన దేశమునకు చేసినట్లుగా. ఆమేన్. దేవుడు ఐక్యమవుతున్న సమయం. అవునండి. ఓ అయ్యో, ఇప్పుడు దాన్ని గుర్తుంచుకోండి. అక్కడ వాక్యముతో ఐక్యమవుట ఉన్నది, తిరిగి వెనుకకు ఐక్యమవుట, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధను తిరిగి తెచ్చుట. అది ఈ దినమును మాత్రమే జరుగును. అది సంభవించగలిగిన సమయం ఇప్పుడు మాత్రమే. అది ఎన్నడూ ఎక్కడా దాడి చేయబడలేదు. వారు శాఖా సంబంధమైన త్రాగుబోతుల కోలాహలంలోనికి వెళ్లిపోయారు. అది ఈ దినమును మాత్రమే జరుగును. అది సంభవించగలిగిన సమయం ఇప్పుడు మాత్రమే. అది ఎన్నడూ ఎక్కడా దాడి చేయబడలేదు. వారు శాఖా సంబంధమైన త్రాగుబోతుల కోలాహలంలోనికి వెళ్లిపోయారు. కానీ ఇప్పుడు అది త్రాగుబోతుల కోలాహలమునకు చెందింది కాదు. కారణమేమనగా ఇప్పుడు స్త్రీలు, పురుషులు, ప్రతి జాతి వారు, ప్రతి రంగువారు, ప్రతి సిద్ధాంతం వారు సమస్తము క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మం కింద తిరిగి వాక్యములోనికి ఐక్యమయ్యే సమయమయ్యున్నది. ఇది సంగమునకు ఐక్యమవుచున్న కాలము. ఓ అయ్యో, ఈ సంస్థల ద్వారా దూరంగా చెదిరిపోయి ఉన్న ప్రతి మాటతో ఐక్యమవ్వాలి. రోములోని నైస్యా మొదలుకుని వారు మొదటి సంఘమును సంస్థగా మార్చినప్పుడు మిగిలిన సంఘములన్నిటి వారు లోదన్న సంస్థగాను వెస్లీ సంస్థగాను మార్చారు. దాని చేయుటకు వారొక ఆచారమును అలవర్చుకొనవలసి ఉండెను. తరువాత దేవుడు దేన్నైనా పంపించినప్పుడు వారు దాన్ని స్వీకరించలేకపోయారు. అందుచేత ఇప్పటి వరకు అది సాధ్యం కాలేదు. ఈ చివరి దినముల్లో దేవుడు వాగ్దానం చేశాడు. అదేమనగా తండ్రుల యొక్క విశ్వాసము మరలా వధువునకు పునరుద్ధరించబడుతుంది. అది ఈ మార్గంలో ఉంటుంది. అది మరి ఏ ఇతర సమయంలో జరగలేదు, కానీ ఈ సమయంలో జరుగుతుంది. ఆకాశం నుండి ఎలాంటి ఒక సూచనయో చూడండి. ఒక అగ్నిస్తంభంగా ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క సూచక్రియలు మరియు అద్భుతములతో మన మధ్య వేలాడుచున్నది. ఆయన మనతో మాట్లాడుచుండగా అది ఎన్నడూ తప్పిపోకుండా పరిపూర్ణంగా పొలుతో సహా నెరవేరుచున్నది. ఆమెన్. అలాగైతే మనం ఎక్కడ నిలబడి ఉన్నామో చూద్దాము. ఐక్యమవుతున్న కాలము. దేశములు ఐక్యమవుటను మనం చూస్తున్నాము. ప్రపంచం ఐక్యమవుటను మనం చూస్తున్నాము. కమ్యూనిజం ఐక్యమవుటను మనం చూస్తున్నాము. సంఘములు ఐక్యమవుటను మనం చూస్తున్నాము. చివరికి ఆయన మరియు సంఘము ఒకేలాగా ఉండినట్లు దేవుడు తనకై తాను ఆయన వధువుతో ఐక్యమవుటను మనం చూస్తున్నాము. హల్లెలూయా. అక్కడ ఉన్న పిరమిడ్ వలె నిజము, తమను తాము ఏకంగా ఐక్యపరుచుకొనుచున్నారు. దేవుడు ఐక్యమవుచున్నాడు. ఎందుకు? ఎన్నడూ మునుపది ఆది సంఘ కాలము నుండి ఆ అగ్నిస్తంభం ఎన్నడూ ప్రజల మధ్య లేదు. ఈ రోజున మనం చూస్తున్నట్లుగా ఎన్నడైనా వారు ఈ కార్యములను చూశారా? దేవుడు 7 ముద్దలను మనకు పంపి దాని ద్వారా మనకు సూచననిచ్చి మరియు పరలోకము నుండి 7 దూతలను పంపి ఉన్నాడు. మరియు పరిశుద్ధాత్మను క్రిందికి తెచ్చుటకు సంఘ శాఖల ద్వారా చెదరగొట్టబడిన వాక్యమును మరలా తిరిగి తెచ్చి తిరిగి దేవుని వాక్యంలోనికి ముడివేశాడు. యేసు అన్నాడు, మీరు నా యందును నా మాటలు మీ యందును నిలిచి ఉన్న యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. వధువును తిరిగి వాక్యముతో ఐక్యపరుచుకొనుచున్నాడు. అదే దేవుడై ఉన్నాడు. సంఘము మరియు వాక్యము, సంఘము మరియు ఆచారము కాదు, సంఘము మరియు వాక్యము, పెండ్లి కుమార్తె మరియు వాక్యము ఒకటిగా ఐక్యమవుచున్నది. ఓ అయ్యో, తిరిగి దేనిలోనికి పునరుద్ధరించబొట్ట లోదరు గుంపు ద్వారా చెదరగొట్టబడిన అసలైన పెంతెకోస్తు తండ్రుల విశ్వాసము. లోదరు స్వయంగా కాదు, లోదరు కాదు, వెస్లీ కాదు, ఆ గొప్ప స్థాపకులు కాదు, కానీ వారు వెళ్లిపోయిన తర్వాత లేచిన సంఘము. అప్పుడు వారు దానితో చేసినది, వారు దాన్ని ఒక సంస్థగా తయారు చేశారు. వారు సిద్ధాంతములను తదితరములను అంగీకరించి
వారు దూరంగా వెళ్లిపోయారు. ఈ రోజున వారి వైపు చూడండి. ఇప్పుడు వారు ప్రపంచ సంఘముల సమాఖ్యలోనికి వచ్చి ఉన్నారు. ఇప్పుడు మీరు చూడండి, ఈ చివరి దినముల్లో ఈ కార్యములు సంభవించడం మీరు చూస్తారు. ఇదివరకు ఎన్నడూ అవి సంభవించలేదు. చూడండి, అది దేవుని సూచన. ఈ ఐక్యమవుట అంతయు కాలం యొక్క సూచన. ఇప్పుడు మనము జాగ్రత్తగా చూడాలి. నిజమైన నిశ్చయితతో దాన్ని మనం గ్రహించాలి. నిజమైన వాక్యమును సంస్థలను బట్టి విడిచిపెట్టుట, వాక్యమును తీసుకుంటూ బదులుగా వివిధమైన మనుషుల అభిప్రాయములను సిద్ధాంతములను అంగీకరించుట. ప్రకటన 10 చెప్పింది 7వ దూత వర్తమానము. ఇప్పుడు గుర్తుంచుకోండి, అది తిన్నగా 7 బూరల వద్ద 7 దూతలు 7 బూరలను ఊతారు. అదే మనము రాబోచున్న తర్వాత అంశము. అయితే గుర్తుంచుకోండి, అది ఎంతో విశేషంగా చెప్పబడింది. దూత 7వ దూత బూర కాదు, కానీ 7వ దూత యొక్క వర్తమానము. బూర ఊదుచున్న దూత కాదు, వర్తమానపు దూత. చూడండి, దూత బూరను మాత్రమే ఊదాడు. ఆ 7వ దూత బూరను ఊదు దూత. కానీ ఇది ఏం చెబుతుందంటే 7వ దూత పరుకు దినముల్లో చూడండి, అది వర్తమానం పూర్తి అయినప్పుడు చూడండి, అది సంఘకాలపు వర్తమానము. ఈ సమయంలో వర్తమానము బూర కాదు, మరియు దేవుని మర్మము వాక్యములో వ్రాయబడింది తప్పక ముగించబడాలి. ఎలాంటి దినమున మనం జీవించున్నామో చూడండి. ఆ ముద్రల వైపు చూడండి. ఎలా చెదరగొట్టబడిన వాక్యము లాగి ఉన్నదో. లోదర్, ఆ మిగిలిన సంస్కర్తలందరూ దేన్ని విడిచి ముందుకు వెళ్లారో అవి ఎక్కడ ఉండాలో తిన్నగా వెనుకకు వచ్చి బైబిల్లో చూపబడింది. ప్రతి మనిషి ఎలా తిన్నగా తన స్థానానికి వెళ్లిపోయాడో, అతడు ఏమి చేస్తాడో, మరియు సంగమునకు ఏమి సంభవిస్తుందో అతడు విడిచిపెట్టిన ఈ విషయములన్నీ ఇప్పుడు చివరి దినమున దాని గూర్చి మనకు ఏమీ తెలియబడినప్పుడు ఒక నిర్ణీతమైన కార్యము సంభవించబోటును ముందుగానే చెప్పాడు. వార్తాపత్రికలు సైతము ఈ విషయములను ప్రచురించినవి. ఆయన తిన్నగా దిగివచ్చి దాన్ని బయలుపరిచి మర్మములన్నింటినీ ఏకంగా ముడివేస్తున్నాడు. ఆమెన్. సోదరుడా, అది నాకు గంభీరమైనది. అది నాకైతే వాక్యమును వరుస కడుతుంది. ఆమెన్. ప్రజలు ఏం చెప్పినా, ఏమి తలంచినా నాకైతే అది సత్యమయ్యున్నది, నిజము. బబులోనులో నుండి వస్తున్న జ్ఞానుల వలె యూదుల రాజుగా పుట్టినవాడెక్కడా? ఆయన తిన్నగా ఇప్పుడే భూమి మీద ఉన్నాడు. మేము తప్పక ఆయన కనుగొనాలి. అది సత్యము. ఆయన రాకడ ఎంతో సమీపమై ఉన్నది. ఇదిగో పెండ్లి కుమారుడు వస్తున్నాడు అని నేను చెప్పగలను. అర్ధరాత్రి కేకను నేను వింటాను. మనం తిన్నగా అంత్యకాలములో ఉన్నాము. ఓ అయ్యో, మనము ఆ గడియలోనే జీవిస్తున్నాము. గమనించండి, చూడండి, ఎలాంటి దినము, ఎలాంటి సమయంలో మనం జీవిస్తున్నాము. ఈ దేవుని యొక్క గొప్ప మర్మము ముగించబడింది. దైవత్వమును లోనికి తెస్తూ అది ఏమైనదో చూపిస్తూ, ఎలా ఈ చిన్న చిన్న వాదములు ఆయన్ని ఇలాగు, ఆయన్ని అలాగు, ఎవరో ఆయన్ని ఆ రీతిగా చేయుట. కాని ప్రభు యొక్క దూత క్రిందికి దిగివచ్చి ఈ వాదములన్నిటినీ పైకి తెచ్చి దానిలో నుండి సత్యమును బయటికి లాగి మనకు హాజరుపరిచింది. మరియు అది ఉండవలసినంత పరిపూర్ణంగా అది అక్కడ ఉన్నది. మరే ఇతర మార్గములో నీవు వెళ్లలేవు. అది అక్కడే ఉన్నది. ఆయన అదే అయ్యున్నాడు. చూడండి, సర్ప సంతానము, ఈ భిన్నమైన సంగతులన్నీ ఎంతో మర్మయుక్తంగా ప్రజల మధ్య ఉన్నవి. చూడండి, అది ఏమయ్యున్నది? ఇది దేవుని సూచన అయ్యున్నది, ఐక్యము చేయుట. మలాకి 4లో ఆయన ఏం చెప్పాడు? పునరుద్ధరిస్తాను. అదే పెంతెకోస్తు వర్తమానంతో తిరిగి ప్రజలకు అసలైన పెంతెకోస్తు విశ్వాసాన్ని పునరుద్ధరించుట. అదే పెంతెకోస్తు గుర్తు, అదే పెంతెకోస్తు రుజువు, అదే దేవుడు, అదే శక్తి, అదే ఉపదేశము, అదే అగ్ని స్తంభం యొక్క రుజువుతో అదే దమస్కు మార్గమున పౌలును తాకింది. ఆ దినమును చేసిన అవే కార్యములను చేస్తూ ఈ దినమున మన మధ్య ఉన్నాడు. దేశములు ఐక్యమవుటను మనం చూస్తాము. ప్రపంచము ఐక్యమవుటను మనం చూస్తాము. సంఘములు ఐక్యమవుటను మనం చూస్తాము. వాక్యముతో ఐక్యమవుతున్నది. ఎందుచేత వాక్యమే దేవుడై ఉన్నాడు. వాక్యము వలె, పెండ్లి కుమారుని వలె ఆయన వాక్యమై ఉన్నందున పెండ్లి కుమార్తె వాక్యమును వినుచున్నది కదా. వారు ఒక ఐక్యతలోనికి ఏకంగా వస్తారు. వారు ఒక వివాహం వలె ఐక్యమవుతారు. చూడండి, వారు ఒక వివాహం కొరకు సిద్ధపడుచున్నారు మరియు వారు ఒకటవుతారు. వాక్యము నీవుగా మారుచున్నది, నీవు వాక్యముగా మారుచున్నావు. యేసు అన్నాడు, ఆ దినమున మీరు దాన్ని తెలుసుకుంటారు. తండ్రి అంతయు నేనయ్యున్నాను, నేనంతయు మీరయ్యున్నారు, మీరంతయు నేనయ్యున్నాను. నేను తండ్రి యందును, తండ్రి నాయందును, నేను మీ యందును మరియు మీరు నాయందును ఉన్నామని ఆ దినమును తెలుసుకుందరు. చూడండి, ఆ దినమున, ఏ దినము? ఈ దినము దేవుని యొక్క దాచబడిన మర్మములన్నీ బయలుపరచబడి ఉన్నవని మనం కనుగొంటాము. ఓ, నేను దాన్ని ఎంత ప్రేమిస్తానో. ఓ, గమనించండి, సైన్సు మరియు వాక్యము
ఎలా పోల్చబడినవో వారు ఈ రోజున చేసినట్లుగా ఇది వరకు వారు దాన్ని చేయలేకపోయారు. సరిగ్గా ఇప్పుడే వారు దాన్ని చేయగలుగుతున్నారు. గమనించండి, ఆయన అన్నాడు, ఆకాశపు సూచనలు, సైన్స్ మరియు జాతీయ సూచనలు. ఇప్పుడు వారు ఆకాశంలో గొప్ప సూచనలను కలిగి ఉన్నారు. వారు వ్యోమగాములను సమస్తము కలిగి ఉన్నారు. అయితే ఈ వ్యోమగాములు సైన్స్నకు ఏమి చేస్తున్నారు? అది వారికి భయమును తెస్తుంది. ఏ సమయంలో వారు వాటిని పైకి పంపి పైనుండి బాంబులను వదులుతారో మనకు తెలియదు. మనము ఎంత మాత్రము ఇక ఉండము. చూడండి, అణుబాణములు సమస్తమును వారు కలిగి ఉన్నారు. అన్ని రకములైన సూచనలు. మొన్నటి దినమున వారి ఒప్పందంపై సంతకం చేశారు, వారికి ఏ విధమైన బాంబులను పేల్చమని. కానీ ఇప్పుడు నీళ్ల కింద, నేల కింద అలాగుననే వాటిని పరీక్షిస్తున్నారు. చూడండి, మేము దీన్ని చేయము, నీవు దాన్ని చేయవద్దు అనే ఒప్పందంపై సంతకం పెడతారు. కానీ తిరిగి ఇంటికి వెళ్లి దాన్నే చేస్తున్నారు. మనకు తెలుసు, అక్కడ వాళ్ళను అదే చేస్తున్నారు. చూడండి, వారి మధ్య ఏమాత్రమూ నమ్మకం లేదు, ఒకటి కూడా లేదు. చూడండి, ప్రతి ఒక్కరూ మరొకరికి భయపడుచున్నారు. అది భయోత్పాతపు సూచన. సైన్స్ మరియు మనిషి, దేశములు భయోత్పాతపు సూచనను ఆకాశంలో ఉత్పత్తి చేశారు. అది ఖచ్చితంగా సత్యం. ఇప్పుడు ఒకరంటే ఒకరు భయపడుతున్నారు. అక్కడ ఆకాశపు సూచన ఇవ్వబడింది. ఇప్పుడు చూడండి, వారు ఆకాశంలో కూడా వారు భయోత్పాతపు సూచన కలిగి ఉన్నారు. వ్యోమగామిలో ఒక మనిషి ఒక అణుబాంబును వేసి మొత్తం దేశం నాశనం చేయగలడు. వ్యోమగామిలో ప్రవేశించి బయట నిలబడతారు. దాన్ని చేయకుండా వారు ఏమీ ఆగుట్లేదు. నిశ్చయంగా వారు దాన్ని చేయగలరు. వారు కోరుకున్న సమయంలో దాన్ని చేయగలరు. వారు కోరినట్లుగా ఆమెను బూడిద చేయగలరు. ఇప్పటి నుండి 15 నిమిషముల సమయంలో ఒకడు ఏమి చేయగలడు, మరొకడు కూడా అదే మార్గంలో ఉన్నప్పుడు. కాబట్టి మీరు చూడండి, వారు ఒక సూచన కలిగి ఉన్నారు. అయితే ఆ రకమైన సూచన వారిని భయపెడుతుంది. వారు ఏకంగా ఐక్యమై వారి శక్తులను ఏకంగా ఉంచుతున్నారు. స్వేచ్ఛా ప్రపంచము వారి శక్తిని ఏకంగా ఉంచుతున్నారు. కమ్యూనిస్టులు వారి శక్తిని రష్యాలో ఏకంగా ఉంచుతున్నారు. ప్రతి ఒక్కరూ ఒకరు మరొకరిని గురించి భయపడుతున్నారు. చూడండి, అది ఒక భయోత్పాతకమైన సూచన. అది నిజము. జాతీయ సూచనలు తత్తరమైనవి. కానీ సంఘము ఒక పరలోకపు సూచన పొందింది, ఒక అంతరిక్ష వ్యోమగామి. ఆమెన్. అగ్నిస్తంభం రూపంలో ఉన్న యేసుక్రీస్తు పాత నిబంధనలో ఉన్నవాడు. ఆయన దమస్కు మార్గములో సౌలును కలుసుకున్నాడు. అదే యేసు ఈ రోజున ఇక్కడ ఉన్నాడు. అది ఏమి చేసింది? అది భయాన్ని తెచ్చిందా? అది ప్రేమను తెచ్చింది. ఒకరితో ఒకరు ఒక ఐక్యత. ఆమెన్. ఒకరి పట్ల ఒకరికి భావన. అదే దేవుని యొక్క ప్రేమను తెచ్చింది. మనలను ఐక్యపరచుచు ఒక వధువును ఐక్యతలోనికి, క్రీస్తు శరీరములోనికి మనలను తెస్తుంది. దాన్నే ఇప్పుడు అది చేర్చున్నది. ఈ దేవుని యొక్క గొప్ప ఐక్యత. ఇక్కడ ఒక గుంపు మరొక గుంపుతో పోరాటకు వారు తమను తాము ఐక్యపరచుకొనుచున్నారు. ఇక్కడ ఒక గుంపు అక్కడ మరొక గుంపుతో పోరాడుతుంది. ఇక్కడ సంఘము వారికి మధ్యలో నిలబడి ఉంది. ఏమి సంభవిస్తుందో గమనించండి. అది వారితో ఐక్యమవుతుంది. అది ఖచ్చితంగా సత్యము. కానీ ఇప్పుడు అది భయమును, నిరాశను తెస్తుందని మనం కనుగొంటాం. కానీ సంఘము, వధువు ఒకే ఆత్మ కింద, దేవుని యొక్క ఆత్మ కింద, ఒకే దేవుని పరిశుద్ధమైన ఐక్యతలో, దేవునికి పరిశుద్ధమైన వధువుగా ఉండుటకు ఒకే దేవుని ద్వారా ఐక్యమవుతున్నది. అది నిజము. మొత్తము ఏకంగా శరీరము యొక్క ఐక్యత. శరీరము వధువుగా కనిపెట్టుచున్నది. మనలను మనము వధువుగా పిలుచుచున్నట్లుగా అది వధువుగా ఉన్నది. కారణము వధువు యొక్క ఐక్యమయ్యే కాలము. సంఘము ఎంత దగ్గరగా వచ్చున్నది. కనీసం మనము ఒకరిని ఒకరము దూరంగా విడవకుండా అది తప్పక ఒక ప్రేమను మన మధ్య సృష్టించాలి. అది నిజం. ప్రార్థించమని నీవు ప్రజలను బ్రతిమలాడవలసిన పని లేదు. దేవుణ్ణి ఆరాధించమని నీవు వారిని బ్రతిమలాడవలసిన పని లేదు. సరైన దాన్ని చేయమని నీవు వారిని బ్రతిమలాడవలసిన పని లేదు. వారు ఆయనతో ఎంత ప్రేమగా ఉంటారంటే చివరకు అక్కడ ఏమీ ఉండదు. ఒక నిజమైన చిన్న చక్కని బాలిక తాను వివాహం చేసుకొనబోయే దృఢమైన యవన మనిషిని, ఆమె ఎంతో వెర్రిగా ప్రేమించే ఒక చిన్న బాలికను గూర్చి నీవు ఏమని తలంచదువు? తన సొంత ప్రాణము కంటే దాని భావము ఆమెకు ఎంతో ఎక్కువైనది. మరియు వారు తిన్నగా వెంటనే వివాహం గావించబడబోతున్నారని ఆమెకు తెలుసు. ఆ వివాహ దినము సమీపిస్తూ ఉండగా ఆ చిన్నది, నేను మీకు చెబుతున్నాను, ఆమె అంతటా చుట్టూ నడుస్తూ ఉంటుంది. చూడండి, ఆమె సమస్తమును సిద్ధం చేసుకుంటుంది. ఆమె సంపూర్ణంగా అతనికి వశపరుచుకుంటుంది. అది నిజము. అతనిని సంతోషపెట్టే సమస్తమును ఆమె చేయగోరుతుంది. బాగున్నది. సంఘము
ఈ దినమును తప్పక ఆ విధానంలో ఉండవలసినది. పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడి మన జీవితము క్రీస్తు ద్వారా దేవునిలో తప్పక ఎంతగానో భద్రపరచబడవలసినది. నేనిక్కడ మీకు ఉపదేశం చేయనుదేమనగా, ఏ విధమైన ఈ సూచనలు సంభవించటం గురించి చెప్తున్నానో దాన్ని చేయుటకు ఇప్పుడు నాకు సమయం లేదు. ప్రభు చిత్తమైన ఎడ్ల మరొక వర్తమానంలో చెబుతాను. అయితే ఇంకను ఓ చిన్న విషయము సంఘములో కొరతగా ఉన్నది. మనము దాని యొద్దకు వెళ్ళాలి. మనకు అది కావాలి. మరి ఇప్పుడే తినగా నేను దాన్ని అంచున ఉన్నాను. చూడండి, మనము దాని యొద్దకు వెళ్ళాలి. నీవు తప్పక దాన్ని చేయవలసినది. నీవు దాన్ని చేయకపోయినట్లయితే మీరందరూ తప్పక దాన్ని చేయాలి. ఏలైనగా చూడండి, దేవుడు సంఘమును ఏకంగా తీసుకుని ఆ గొప్ప ఐక్యత కొరకు పెండ్లు విందులోనికి వెళ్ళుటకు ఐక్యమవుతున్న కాలం సమీపమై ఉన్నది. అప్పుడు దేవుడు మరియు మానవుడు నిత్యత్వము కొరకు ఐక్యమవుతారు. అప్పుడు కాలంలో ఉన్న జీవులమైన మనము నిత్యమైన వానితో ఐక్యమవుతాము. అది ఒకసారి మనుష్య కుమారుని రూపంలో భూమి మీద జరిగించబడింది. యేసుక్రీస్తు యొక్క వధువుగా ఇతర మనుషులను ఐక్యము చేయుటకు, ఆ శక్తిని తెచ్చుటకు తన ప్రాణమును ఇవ్వవలసి ఉండెను. ఇప్పుడు సంఘము దానికయ్యేది క్రీస్తు శరీరముతో ఐక్యమవుతున్నది. ఇప్పుడు దానికయ్యేది స్వేచ్ఛగా మారింది. ప్రతి చిన్న బంధకము నుండి కోయబడి దానికయ్యేది సిద్ధమవుతున్నది. ఏకముగా వచ్చున్నది. వారి మధ్య ఐక్యత, ఓ ఒక ప్రేమ, సంతోషము మరియు పరిశుద్ధాత్ముడు వారి మధ్య కదలాడుచున్నాడు. ఓ అయ్యో, ఎలాంటి సమయము! బాతులు సిద్ధపొట్టును మనం చూస్తాము, కొంగలు సిద్ధమవుటను మనం చూస్తాము, జంతువులను మనం చూస్తాము, తేనెటీగల సిద్ధమవుటను మనం చూస్తాము, మేఘములు వర్షించుట కొరకు సిద్ధపొట్టును మనం చూస్తాము. సమస్తమును మనం చూస్తాము. ఆ గొప్ప నెట్టబొట్టు కొరకు ఎలా అది దానికయ్యేది ఐక్యమవుతుందో. దేశముల యొక్క కట్టుబాటు, దేశములు ఏకంగా తమను తాము కమ్యూనిజంలోనికి ఐక్యం చేసుకునిచున్నవి. పశ్చిమ దేశములు తమను తాము ఐక్యము చేసుకుంటూ మనం చూస్తాము. సంఘము, ఈ ఇతరులు అందరూ తమను తాము ఐక్యము చేసుకుంటూ మనం చూస్తాము. కాబట్టి ఏ ఇతర సమయంలో అది పరిపూర్ణంగా సాధ్యపడలేదు. 20 సంవత్సరముల క్రితము ఈ విధానములో అది ఉండి ఉండలేదు. 10 సంవత్సరముల క్రితము అది అలాగున ఉండి ఉండలేదు. ఇప్పుడే తిన్నగా అది అలాగున ఉండి ఉండవలసి ఉన్నది. చూడండి, ఏలైనగా ఈ వాదములు ఇలాంటివి ఈ ప్రజలకు వచ్చి ఉండలేదు. ఇప్పుడు మేల్కొనండి. తిన్నగా మిమ్మల్ని మీరు దులుపుకొని నీవు ఎక్కడున్నావో చూసుకో. మనం ఎక్కడున్నాము? ఆ జ్ఞానుల వలె మనము తిన్నగా వాక్యపు వరసలో ఉన్నాము. మరియు ప్రభు యొక్క వెలుగు మన దారిపై ప్రకాశించున్నది. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ. మనకు యేసుక్రీస్తునిచ్చిన దేవునికి, మనం ప్రేమించువానికి, ఈ స్థానమునకు మనల్ని తెచ్చినవా దేవునికి మహిమ కలుగునుగాక. మనము ఆయన యొక్క రక్తపు వెలతో కొనబడిన ప్రజలము. ఓ అయ్యో, ఐక్యమవుచున్న కాలం వచ్చినప్పుడు ఆయన ఆత్మ యొక్క బంధములలో ఐక్యమవుటను మనం చూస్తున్నాము. అది ఆయన ఆత్మ కాదా? నిశ్చయంగా అది ఆయన ఆత్మ. అది ఎందుచేత? అది ఆయన వాక్యమయ్యున్నది. అది వాక్యము యొక్క ఆత్మయ్యున్నది. ఆ ఆత్మ యొక్క వాగ్దానము మన మీదకు వచ్చి దానికే అది తినగా చూపుచు సత్యమని రుజువు చేస్తున్నది. అది అదే ఆత్మ కాదా? అరణ్యములో మోషేతో ఉన్నది ఆయనే. యేసుక్రీస్తు మీద ఉన్నవాడు ఆయనే. దమస్కు మార్గమున సౌలును కలుసుకున్నవాడు ఆయనే. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన అదే కార్యమును చేస్తున్నాడు. దేశములు ఏకమవుటను మనం చూస్తాము. సంఘ నాయకులు ఏకమవుటను మనం చూస్తాము. కమ్యూనిజం ఏకమవుటను మనం చూస్తాము. వాదములు ఏకమవుటను మనం చూస్తాము. ఇవన్నీ మనం చూస్తున్నాము. మరియు వధువు వాక్యముతో ఐక్యమవుటను ఇప్పుడు మనం చూస్తాము. ఓ అయ్యో, పరిశుద్ధులు లేచి సజీవమైన వారితో ఐక్యమై వెళ్లి క్రీస్తుతో ఐక్యమై నిత్యత్వం అంతా ఆయనతో ఉండుటకు ఐక్యమవుతుంది. క్రీస్తుతో ఈ రాత్రి ప్రతి ఒక్కరూ ఐక్యమవుటకు మనమేమై ఉన్నామో మన సమస్తమును, మన కలిగి ఉన్న సమస్తమును, మన పూర్తి ఆత్మ, శరీరము, మనస్సు యేసుక్రీస్తు స్వాధీనమై ఆ ఐక్యము చెందు కాలం కొరకు ఎదురు చూచుటకు దేవుడు మనకు సహాయం చేయనుగాక. దేవుని బోరమోగినప్పుడు సమయం ఎంత మాత్రము ఉండదు. ప్రకాశమానమైన చక్కని ఉదయం బ్రద్దలవుతుంది. క్రీస్తునందున్న మృతులు లేచి అదుగో ఆవలగొట్టున సజీవమైన వధువుతో ఏకంగా కూడుకొనుటకు ప్రోగవుతారు. ఐక్యత వైపు చూడండి. దేవుడు సంఘమును వాక్యముతో ఐక్యపరుచున్నాడు. వాక్యమును సంఘముతో ఐక్యపరుచున్నాడు. ఆ ప్రకారం ఇద్దరూ ఒక్కటిగా మారతారు. దీన్ని చెప్పండి, ఏది సంభవిస్తుంది? దీన్ని చేయండి, అది సంభవిస్తుంది. ఇది అంతే. ఇది మీ ముందున్న నేను. ఇది రుజువు చేయుచున్నది నేను. ఇది మీతో ఉన్న నేను. ఇప్పుడు బోర ఓదబొట్టుకు సమయం వస్తుందని మనం కనుగొంటాము.
ఆ వెనుక నిద్రించి ఉన్న పరిశుద్ధులు మనం లేకుండా వారు పరిపూర్ణులు కారు. వారు మనపై ఆధారపడుచున్నారు. హెబ్రీ 11వ అధ్యాయం. వారు ఏకమై వచ్చినప్పుడు వారు సజీవమైన వారితో ఐక్యమవుతారు. సంఘము వాక్యముతో ఐక్యమవుతుంది. అప్పుడు సంఘము మరియు వాక్యము ఒకటిగా ఐక్యమవుతుంది. వస్తున్న వాని వలె నిద్రించిన పరిశుద్ధులు సజీవమైన పరిశుద్ధులతో ఒక్కటిగా ఐక్యమవుతారు. మరియు అందరూ గొర్రెపిల్ల వివాహోత్సవ విందు కొరకు, అది క్రీస్తుతో ఒక్కటిగా ఐక్యమవుటకు వెళతారు. ఇది ఐక్యమ కాలము. సూచనలు ప్రతిచోట ఎగురుచున్నవి. దేశములలో సూచనలున్నవి, కమ్యూనిజంలో సూచనలున్నవి, పశ్చిమ ప్రపంచంలో సూచనలున్నవి, సంఘముల సమాఖ్యలో సూచనలున్నవి. ఈ రాత్రి పరిశుద్ధాత్మ యొక్క ఆశ్రమంలో సూచన ఇక్కడ ఉన్నది. మరియు దేవుని యొక్క వాక్యము దాన్ని సత్యమని రుజువు చేయుచున్నది. ఆమెన్. ఐక్యమవుచున్న కాలము, ఐక్యమవుచున్న కాలము యొక్క సూచన. మన తలలు వంచుదాం. ప్రభు అయిన యేసు, నా దీన హృదయము సంతోషంతో గొంతులు వేయుచుండగా నేను ఆకాశంలో చూస్తున్నట్లుగా నేను ఒక మధ్య వయస్కుడను. కాని ఇంకను నీవు ఈ తరములోనే వస్తావనే అవకాశములను నేను చూస్తున్నాను. సజీవుడనై ఇక్కడ నిలబడి ఆ బోరం రోగుటను చూస్తాను. అపవిత్రుడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము. నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఓ ప్రభు అయిన దేవా, ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము ఒక్క క్షణములో, రెప్పపాటులో ఏమి జరుగుతున్నదో అప్పుడు లోకమునకు తెలియదు. కాని అకస్మాత్తుగా నీకు ముందుగా వెళ్లిపోయిన నీ ప్రియులు నీతో తిరిగి ఐక్యమవుటకు వచ్చుటను, నీ ముందు ప్రత్యక్షమవుటను చూస్తావు. ఒక్క క్షణములో, రెప్పపాటులో మార్పు చెందుతాము. మరియు ఆకాశ మండలంలో ప్రభువును ఎదుర్కొనుటకు కొనిపోబడతాము. అప్పుడు సదాకాలము ఆయనతో ఐక్యమవుతాము. ఎన్నడూ ఆయన సన్నిధి నుండి తిరిగి దూరం కాము. ఇప్పుడు మనము ఒకే ఆత్మతో ఐక్యమవుట, ప్రభువా, అది ఎలాంటి ఒక గొప్ప సంగతి అయ్యున్నది. ఒకే ఆత్మ, పరిశుద్ధాత్మ వాక్యమును తన అదుపులో కలిగి ఉన్నది. మనలోనికి వస్తుంది. మనకై మనము యేసు క్రీస్తు ఐక్యమవుటకు, లోకమంతటి నుండి కత్తిరింపబడి స్వేచ్ఛగా చేయబట్టుకు అది ఎలాంటి ఆధిక్యత, ఎలాంటి గొప్ప కార్యమై ఉన్నది. ఒక దినమున భౌతికమైన రూపంలో ఆయన వంటి మహింపరచబడిన ఆయన సొంత శరీరముతో ఆ వివాహోత్సవపు విందు బల్ల వద్ద కూర్చుని ఆయనతో ఐక్యమై ఆయనతో వివాహం గావించబట్టును గుచ్చి తలంచుట, రాబోవు అన్ని యుగముల గుండా, అంతము లేని నిత్యత్వము గుండా పెండ్లి కుమార్తె మరియు పెండ్లి కుమారునిగా జీవించుట. ప్రభు అయిన దేవా, ఇది ఒక కట్టుకథ యొక్క తలంపు వలె ప్రజలకు ఉండకుండును గాక. అయితే అది ఒక యథార్థత అయి ఒక ఆకలి దాహాన్ని ప్రజల్లో కలిగించునుగాక. వార్తాపత్రికలు చదువుతూ ఉండగా, రేడియోలో వార్తలు వింటూ వార్తాపత్రికలు చదువుతూ ఉండగా ఇది ఐక్యమవుచున్న కాలమని వారు చూసుదురుగాక. సూచనలు ప్రకాశించున్నవి. ప్రభు అయిన దేవా, ఈ చివరి దినముల్లో వారేం చేస్తారో మేము స్త్రీలను గురించి మాట్లాడినట్లుగా ఈ చివరి దినముల్లో సంఘం ఏం చేయబోచున్నదో, సంఘ యుగములు ఎలాగుండబోచున్నవో, ముద్రలు ఎలాగుండబోచున్నవో, ఈ మిగిలిన కార్యములన్నీ నోహు దినముల్లో ఉండినట్లుగా మేము చూస్తాము. సొదొమ మరియు లోతు దినముల్లో ఉండినట్లుగా మేము చూస్తాము. అప్పుడు ప్రభు యొక్క దూత తను తాను మానవ శరీరంలో తెలియపరుచుకుని ఆవు మాంసమును తిని ఆవు పాలను త్రాగి ఉన్నాడు, రొట్టెను తిన్నాడు. మరియు అక్కడ నిలబడి ఆ వెనుక ఏమి సంభవించున్నదో చెప్పాడు. మనుష్య కుమారుడు వచ్చే సమయంలో అదే విషయం సంభవిస్తుందని యేసు చెప్పాడు. ప్రభు అయిన దేవా, మేము పిరమిడ్ను చూశాము. అక్కడ మేము ఎలా దాన్ని నిర్మించామో, ఇవన్నీ దానికి ఎలా జచ్చేయబడినవో మేము చూశాము. మరియు మేము అంత్యకాలంలో ఉన్నామని కనుగొంటాము. మూలరాయి కొరకు కనిపెట్టుచున్నాము. దేవునికి మహిమ. తండ్రి, మా ప్రార్థన ఏమనగా, నీవు ప్రజలను ఇప్పుడు త్వరగా మేల్కొల్పి దైవిక ప్రేమతో యేసు క్రీస్తుకు గౌరవముగా మరియు ఒకరికొకరు గౌరవముగా ఏకంగా మమ్మను పోగు చేయము. ఇక్కడ ఎవరైనా ఈ రాత్రి ఆ నిరీక్షణ మీలో విశ్రమించినట్లయితే మీ చేతిని ప్రభువుకెత్తి, ప్రభు అయిన దేవా, నన్ను నీతో ఐక్యము చేయము, నన్ను నీతో ఐక్యము చేయము అని చెబుతారా? సోదరుడా, ప్రభు నిన్ను దీవించునుగాక. ప్రభువు నిన్ను మరియు నిన్ను దీవించునుగాక. అవును ప్రభువా, నన్ను నీతో ఐక్యము చేయము. అవును. ఓ అయ్యో, దేశములు బ్రద్దలగుచున్నవి, ఇశ్రాయేలు మేల్కొనుచున్నది. అక్కడ ఉన్న ఇశ్రాయేలును చూడండి, ఒక్కటిగా ఐక్యమైంది. ప్రపంచమంతటి నుండి ఇశ్రాయేలు తమను తాము ఐక్యము చేసుకుంటూ వచ్చి ఉన్నారు. మరియు ఇప్పుడు వారు ఒక దేశముగా ఉన్నారు. వారి సొంత పతాకముతో, సొంత డబ్బుతో, సొంత సైన్యముతో సమస్తమును కలిగి వారు ఒక ఐక్యమైన రాజ్యముగా ఉన్నారు. వారు ఎన్నడైనా ఉండవలసి ఉంటే ఇప్పుడు వారున్నారు. ఇశ్రాయేలు ఐక్యమైనది, రోము ఐక్యమైనది, సంఘము ఐక్యమైనది, మరియు వధువు ఐక్యము వచ్చున్నది. ఆమెన్. వచ్చుచున్న ఆ గొప్ప ఐక్యత అది ఏమిటి? అదంతయు ఆ సూచనకు
ఆ ముఖ్యమైన మూల సూచనకు పైకి కదులుతుంది. యేసు మరియు ఆయన వధువు ఒకటిగా ఐక్యమవుతున్నారు. తండ్రి దేవా, ఈ ప్రజల కొరకు నేను అడిగిన దీవెనలను దయచేయము. దాన్ని కోరుచు వారు చేతులను ఎత్తి ఉండగా హృదయమంతటితో మరియు ఆత్మతో మేము ఐక్యమవుదుముగాక. ప్రభువైన దేవా, మమ్మలను శుద్ధి చేసి నీ వారిగా చేసుకోము. ప్రభువా, దాన్ని దయచేయము. మాకు తెలిసినది మరియు మేము చేయగలిగినదల్లా నిన్ను అడుగుటయే. అలాగైతే మేము దాన్ని అడిగి నమ్మినప్పుడు మేము తప్పక దాన్ని పొందుతామని నీవన్నావు. ప్రభువా, నేను దాని కొరకు ఎదురు చూస్తున్నాను. యేసుక్రీస్తు నామములో నీకు వందనములు చెబుతున్నాను. ఆమెన్. నేను ఆయన్ని ప్రేమిస్తాను. నేను ఆయన్ని ప్రేమిస్తాను. ఏలయనగా మొదట ఆయన నన్ను ప్రేమించాడు. మరియు కల్వరి మ్రాను మీద నా రక్షణ కొన్నాడు. ఆమెన్. ఓ అయ్యో, ఇదిగో పెండ్లి కుమారుడు వస్తున్నాడు. అర్ధరాత్రి కేకను నేను వింటాను. మనలను బయటకు ఉంచుకున్నట్లయితే ఒక శబ్దముతో మనం పైకి వెళతాము. ఆకాశంలో ఆయన్ని కలుసుకుంటాము. కనిపెట్టి ప్రార్థన చెయ్యి నా సోదరుడా. నీ కిరీటమును ఎవరు తీసుకోనీయకు. నిలువెచ్చని వారు, వెనుకకు జారిన వారు వివాహపు గౌనును ధరింపరు. అది నిజము. అర్ధరాత్రి కేక కొరకు మనము సిద్ధపడదాము. నీవు అనుకున్న గడిలో అది రాబోచున్నది. అక్కడ ఒక కేక ఉన్నది. అవిశ్వాసపు లోకం మధ్యలో కాదు, అది ఒక రహస్యమై ఉన్నది. దాని కొరకు ఎదురు చూస్తున్న విశ్వాసులు. నక్షత్రములు వరుసలోనికి వచ్చుటను మీరు చూస్తారు. చూడండి, అది దేన్ని ఉత్పత్తి చేసింది? అది సరిగ్గా మొదటిసారి చేసినట్లుగానే చేసింది. చూడండి, ఇక్కడ మనమున్నాము. ఈ సూచనలు వచ్చుతున్నవి. ధన్యమైన ఆయన రాకడ యొక్క సూచనలు మనం చూస్తాము. అదిగో చూడు, అదిగో అంజూర పాకులు ఇప్పుడు పచ్చగా మారుతున్నవి. రాజ్యస్వార్త ప్రతి దేశమునకు వెళ్ళింది. మనము సమీపంలో ఉన్నాము. అంతము చూడగలము. అప్పుడు సంతోషంగా ధన్యమైన ఆయన ప్రత్యక్ష రాకడ వర్తమానమును దూరముగా చాటుదాము. అది నిజమేనా? ఓ, ఆయన ధన్యమైన ప్రత్యక్షత వర్తమానము చాటుదాము. దాన్నే మనము తప్పక చేయవలసినది. సిద్ధపడండి, నీ దేవుని కలుసుకుంటకు తయారు కండి అని ప్రతి ఒక్కరికి చెప్పండి. ఆమెన్. నేను ఆయన్ని ప్రేమిస్తాను. ఓ, నేను ఆయన్ని ఎలా ప్రేమిస్తానో. ఇప్పుడు మనము మన పాదములపై నిలబడదాము. మేము ఒకరికి ఒకరము రమ్మని పిలుచుండగా చుట్టూ వెళ్లి ఎవరితోనైనా కరచాలనం చేసి ఇలా చెప్పండి. మనము తిరిగి కలుసుకున్న వరకు. ఇప్పుడు కరచాలనం చేయండి. మనము తిరిగి కలుసుకున్న వరకు. మనము తిరిగి యేసు పాదముల వద్ద కలుసుకున్న వరకు. తిరిగి మనము గుర్తుంచుకోండి, నీకు ఒక పిలుపు వస్తుంది. మన తరువాత కూటము బహుశా ఆయన పాదముల వద్ద. మనము తిరిగి కలుసుకున్న వరకు దేవుడు మీతో ఉండునుగాక. ఇప్పుడు మనము తిరిగి కలుసుకొనక మునుపు కొంచెం ఆలోచించండి. మనం ఆదివారం ఉదయం కానీ లేక బుధవారం రాత్రి గాని కలుసుకొనక మునుపు మొదటి విషయం నీకు తెలుసా? బహుశా ఎవరో తప్పిపోతారు. ఇతను తప్పిపోయాడు, వారందరూ వెళ్లిపోయారు. ఓ, నీ భర్త తప్పిపోవటం తలంచుట, నీ భార్య తప్పిపోవటం తలంచుట, మరియు యోహాను భార్య తప్పిపోవుట, లేక నీ భార్య తప్పిపోవుట, లేక అక్కడ పిల్లలు తప్పిపోవుట అంతా సంభవించింది. ఏం జరిగింది? అప్పుడు నీవు వెనుక విడవబడ్డావు. ఎలాంటి ఏడ్పులు, కొండ కూరుగుట. తప్పిపోయిన వారి విధిని గూర్చి చెప్పబడినప్పుడు వారు బండలకు మరియు కొండలకు మొరపెడతారు. ఇశ్రాయేలు తిరిగి పట్టణంలోనికి, ఆలయంలోనికి వెళ్లినట్లు వారు ప్రార్థించారు. కాని వారి ప్రార్థనలు చాలా ఆలస్యమైపోయినవి. వారు వర్తమానమును త్రోసివేశారు. ఓ సోదరుడా, అది ఎన్నడూ చేయవద్దు. నీవు ఏమి చేసినా ఆ కారణము కొరకు సాహసంగా నిలబడు. అవునండి. ఇప్పుడు మనం తిరిగి కలుసుకున్న వరకు దీన్ని మనం చేద్దాం. యేసు నామమును నీతో తీసుకోము. ప్రతి చింత నుండి ఒక కేడముగా. శోధనలు నిన్ను ముట్టినప్పుడు నువ్వేం చేస్తావు? ప్రార్థనలో ఆ పరిశుద్ధ నామమును ఊదుము. ప్రశస్త నామము ఓ ఎంత మధురము. భూలోక నిరీక్షణ మరియు పరలోకపు ఆనందము.
ప్రశస్తమైన నామము, ఓ ఎంత మధురము. భూలోక నిరీక్షణ మరియు పరలోకపు ఆనందము. దాన్ని ఆలపిస్తూ ఉండగా మనం తల్ల ఉంచుదాం. యేసు నామమును వంగుట, ఆయన పాదముల నొద్ద సాగిల పొట్ట, పరలోకపు రాజులకు రాజు, ఆయన కిరీటం పెట్టుము మన ప్రయాణం ముగిసినప్పుడు. అది ఒక రోజున ఉంటుంది. ఓ ప్రశస్తమైన నామము, ప్రశస్తమైన నామము, ఓ ఎంత మధురము. మనము తిరిగి కలుసుకుని వరకు దేవుడు మీతో ఉండునుగాక. భూలోక నిరీక్షణ మరియు పరలోకపు ఆనందము. ప్రశస్త నామము, ఓ ఎంత మధురము, ఎంత మధురము. భూలోక నిరీక్షణ మరియు పరలోకపు ఆనందము.